ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము మొదటి నుంచి బబులోను రాజు బెల్షాజరు ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చదువు. ఎస్. నలుదిక్కుల నుండి సముద్రం మీద గాలి వీసుట నాకు కనబడెను. మిక్కిలి గొప్ప జంతువులు మహాసముద్రం నుండి పైకి ఎక్కాను. ఆ జంతువులు ఒక దానికి ఒకటి భిన్నమని ఉండెను. మొదటి సింహము పోలినది గాను, నేలపైన నిలబడి ఉండెను, మరియు మానవ మనసు వంటి మనసు దానికి ఇవ్వబడింది. ఓకే, జంతువుకి మానవ మనసు ఉందంట, అర్థం చేసుకోండి. రెండవ జంతువు ఎలుగుబంటిని పోలినది. పార్శ్వం మీద పడుకుని తన నోట పండ్ల మధ్య 3 పట్టుకుని ఉన్నది. ఎస్, దానితో చెప్పారు. కాళ్ళ కింద త్రొక్కుచుండెను. బాగా చదువు ఐవర్. మహావృద్ధుడు ఒకడు కూర్చొని ఉండెను. హిమము వలె ధవలముగాను, ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రెబొచ్చు వలె తెల్లగానే ఉండెను. ఆయన సింహాసనం అగ్నిజ్వాలల వలె మణుచుండెను, దాని చక్రములు అగ్ని వలె ఉండెను. అగ్ని వంటి ప్రహారములు ఆయన యుద్ధ నుండి వేవేల కొలది ఆయన పరిచారకులు ఉండిరి. కోట్ల కొలది మనుష్యులు ఆయన ఎదుట నిలిచి ఉండిరి. తీర్పు తీర్చుటకే గ్రంథములు తెరవబడెను. అప్పుడు నేను చూడగా ఆ కొమ్ము పలుకుచున్న మహాగర్వపు మాటలు వినువారు ఆ జంతువులను చంపినట్లు కనబడెను. తరువాత దాని కళేబారములు మండుచున్న అగ్నిలో వేయబడి ఉండెను. ఎస్, చాలు, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా దేవ, వందనాలు, స్తోత్రములు. మారని మా తండ్రి, మార్పులేని దేవా స్తోత్రములు. భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో ఉన్న దేవా స్తోత్రములు. నిశ్చయంగా ఈ మధ్యాహ్న కాల సమయంలో చదవబడిన వాక్యాన్ని దీవించండి, చదువుని బిడ్డను ఆశీర్వదించండి, నిన్న బిడ్డను బలపరచండి. నా నోటిని మీ బోరగా వాడుకోండి. మానవ స్వభావాన్ని మరుగు చేసి, మానవ ఆలోచన మరుగు చేసి మీరు మీ బిడ్డలతో మాట్లాడమని స్తుతి ఘనత ప్రభావాలు నీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మరి ఈరోజు తృత సిద్ధాంతములు ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు. మీరు ఒకటి గమనించాలా, ఒక సింహాసనం మీద ఒక వృద్ధుడు కూర్చొని ఉన్నాడంట. చదువుతారా మాటని? పిమ్మట ఎన్నో వచ్చిన 9. ఇక సింహాసనం వేట చూసి మహావృద్ధుడు అక్కడ కూర్చొని పెట్టారు.
హల్లెలూయా. ఎవరట? మహావృద్ధుడు. వృద్ధుడు అంటే ఈయన తండ్రి, మరి యేసు ప్రభు కుమారుని పంపించారని అనుకుంటారు జనాలు. అక్కడ వృద్ధుడు కాదు కానీ ఆ సింహాసనం ఏం సింహాసనం అయింది? అది తీర్పు సింహాసనమైనది. హల్లెలూయా. మరి తీర్పు సింహాసనం మీద మాత్రమే వృద్ధుడు కూర్చుంటాడు. ఉన్నారా అందరూ ఇక్కడే? ఎవరా వృద్ధుడు? దేవుడు ఎప్పుడు వృద్ధుడు కాదన్నాడు. అంటే సింహాసనం, తీర్పు సింహాసనం మీద కూర్చునేది ఎవరు? అమ్మ గట్టిగా చెప్పండి. జడ్జి. ఆ మాట చెప్పండి. ఆ జడ్జి, దాని ప్రవక్త ఏమంటాడంటే ఆయన వెంట్రుకలు తెల్లనవాయను. హల్లెలూయా. అంటే ముసలాయనగా దాని అర్థం వెంట్రుకల గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఆమేన్. మన ప్రవక్త ఏం చెప్పారంటే ఆ జడ్జి అనే ఆయనకి ఏముంటాయి? తెల్ల వెంట్రుకలు ఉంటాయి. హిమం వంటి తెల్ల వెంట్రుకలు ఉంటాయి, కానీ ఆయన ముసలాయన కాదు ఆయన. హల్లెలూయా. అలాగే మత్తయి సువార్త 2వ అధ్యాయం కూడా ఒకసారి మనం చదువుదాము. మత్తయి సువార్త 2వ అధ్యాయము. కొంచెం ఈరోజు నేను ఒక స్త్రీ సంతానం గురించి ఒక చిన్న కార్యంలో నిలబడాలనుకుంటున్నాను. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూసి ఆయనను పూజింప వచ్చితమని చెప్పిరి. ఏ రోజు రాదు ఈ సంగతులు వినినప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ. చాలు, ఇక్కడ ఈ కలవరం గురించి మాత్రమే ఈ మధ్యాహ్నం మన మెసేజ్. దానివేలు నేను జస్ట్ లేఖనాలు చదివించాను, దాని లోపలికి తర్వాత వెళ్దాము. మరలో ఒకసారి చదువుదాం ఈ మాటని. రాజైన హేరోదు దినముల యందు యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూసి ఆయనను పూజింపవచ్చితిమి చెప్పాను. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు రాజును అతనితో ఉన్న యెరూషలేము వారందరూ కలవరపడిరి. ఎందుకు కలవరం వచ్చింది? యేసు పుడితే నిజంగా సంతోషమే కదా. అమ్మా ఏంది మౌనంగా ఉన్నారు? వెళ్దాం. ఈరోజు ఒక అద్భుతమైన మెసేజ్ దేవుడు మాట్లాడబోతాడు ఈ మధ్యాహ్నం మనతో. ఎంతమందికి యేసు పుట్టుక సంతోషాన్ని ఇచ్చింది? మీకు సంతోషమేనా ఆయన పుట్టుక? ఎంతమంది నమ్ముతున్నారు? ఆయన పుట్టకపోతే మనకు రక్షణే లేదు. ఆయన పుట్టి ఉన్నాడని మరి సాక్షులు చెబుతున్నారు. ఆయనే పొత్తిగుడ్డలతో చుట్టబడి పశువుల దొడ్డిలో ఆయన పరుండబెట్టినని లేఖనం చెప్తా ఉంది. హల్లెలూయా, ఆమేన్. అయితే ఇక్కడ ఈ యొక్క జ్ఞానులు క్రిస్మస్ లో ఈరోజు చాలా మంది ఎవరిని చూస్తున్నారంటే సద్దుకేలను చూస్తున్నారు, పరిసయ్యులను చూస్తున్నారు, స్టారులను చూస్తున్నారు, గొర్రెలను చూస్తున్నారు, గొర్రెల కాపరులను చూస్తున్నారు. ఇంకా హల్లెలూయా వింటున్నారా? పెద్ద పెద్ద సంఘాలను చూస్తున్నారు. ఈరోజు భూమి మీద జరుగుతున్న కార్యం. అవునా? ఓ ఈయన పెద్ద స్టార్ పెట్టాడు కాబట్టి క్రీస్తు ఈయన ఇంట్లోనే ఉన్నాడు, ఈయన పెద్ద స్టార్ పెట్టాడు కాబట్టి యేసు ప్రభు ఇలా చర్చిలోనే ఉన్నాడా అని లోకమంతా ఈరోజు మాట్లాడుకుంటూ మరి పండగ వాతావరణాన్ని అంతా క్రియేట్ చేస్తా ఉంది. నిజంగా మరి యేసు ప్రభు పుట్టినప్పుడు బెత్లెహేములో ఏ స్టారు కట్టలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అపోస్తలులు ఏ స్టారు కట్టలేదు. పోనీ ఆయనకి వ్యతిరేకమైన వాళ్ళు కూడా స్టార్ కట్టలేదు. కట్టారా? ఏ రాజైనా స్టార్ కట్టాడా? పోనీ యెరూషలేము వాళ్ళు ఏమైనా స్టార్లు కట్టారా?
పోనీ ఆ రోజు చిన్నగాజాకు పెద్దగాకు సంఘాలు సద్దుకాయలు పరిచయాలు శాస్త్రులు ఎవరైనా ఒక స్టారు కట్టారా? హల్లెలూయా. పోనీ గొల్లలేమైనా స్టార్ కట్టారా? జ్ఞానులైన స్టార్ కట్టారా? అయితే నక్షత్రము పుట్టి నక్షత్రము ఉందని చెప్పింది ఎవరంటే జ్ఞానులు. వాస్తవంగా ఈరోజు చూడాల్సింది ఎవరిని అంటే జ్ఞానులు చూడాల. క్రిస్మస్ లో మనం కనుగోవాల్సింది స్టార్ని కాదు, జ్ఞానులు కనుగొనాలా. హల్లెలూయా. జ్ఞానులు ఏ స్టార్ అయితే నడిపించిందో అదే స్టార్ నిన్ను నడిపిస్తుంది. ఉన్నారా అందరూ? హల్లెలూయా. అది ఆకాశములో ఆగిపోయిన స్టార్ కాదు, అది ఆకాశములో నిలిచిపోయిన నక్షత్రం కాదు, అది నడిచే నక్షత్రమైనది, అది ప్రయాణం చేసే నక్షత్రమైనది, ఒక దిక్కు నుంచి ఇంకొక దిక్కుకి ప్రయాణం చేసే నక్షత్రమైనది. అది నడిచి ఇతరుల్ని నడిపిస్తా ఉంది. ఉన్నారా అందరూ? ఇప్పుడు ఈ యొక్క పట్టణం అంతా కూడా స్టార్లు కట్టబడ్డాయి, అవునా? మరి మీరు వెళ్ళి అదేమైనా కదిలే నక్షత్రమా? అదేమైనా కదులుతుందా? అమ్మ ఈ నక్షత్రాలు కదులుతాయా? ఈ ఇంటి మీద ఉన్న స్టార్లు అన్నీ ఉన్నాయి కదా, కదులుతాయి? కదిలే స్టార్ నెంబడిస్తారా మీరు? కదలేని స్టార్ నెంబడిస్తారా? కదిలే నక్షత్రానేనా? అసలు ఎక్కడుంది నక్షత్రము? ఈ నక్షత్రము తూర్పు దేశం నుంచి జ్ఞానులని యెరూషలేముకి నడిపిస్తా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెరూషలేములోకి వచ్చిన తర్వాత నక్షత్రం వాళ్ళకి కనుమరుగైపోయింది. వాళ్ళకి నక్షత్రం కనిపిలా. వాళ్ళు యెరూషలేముకి వెళ్ళి అడుగుతా ఉన్నారు. మీ ఊర్లోకి వచ్చి ఎవరైనా ఒక కొత్త వాళ్ళని అడిగినప్పుడు ఒక ఇంటోళ్ళు స్పందించరు. ఎవరంటమే 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 అంటారా? వాళ్ళు అంట వాళ్ళు ఎవరు లేరే ఇక్కడ అడుగుతారా లేదా? ఒక ఆయన అడిగితే ఎవరంటమే ఎవరంటన్నా అంటే ఆ విషయం ఏం చేయాలా? ఒక కొత్త వ్యక్తిని అడిగితే ఆ గ్రామం అంతా తెలియాలా, ఆ ప్రజలకంతా తెలియాలా. అలాగనే వీళ్ళు వెళ్ళి ఎప్పుడైతే యెరూషలేములో యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని అడిగినప్పుడు యెరూషలేము అంతా కలవరం వచ్చింది. ఎందుకంటే ఆల్రెడీ రాజు పుడతాడని లేఖనాలు చెబుతున్నాయి, శాస్త్రులు బోధిస్తున్నారు, పరిసయ్యులు బోధిస్తున్నారు, సద్దుకాయలు బోధిస్తున్నారు. హల్లెలూయా. దేవుని రాజ్యం గురించి ఎంతో మంది బోధించారు. ఇశ్రాయేలీయులకి మొట్టమొదట రాజు ఎవరమ్మా? సౌలు. దేవుడే వాళ్ళకి రాజుగా ఉంటే దేవుని రాజుగా తోసివేసి సౌలు రాజుగా వెన్నుకున్నారు వాళ్ళు. ఒక మానవుని రాజుగా వెన్నుకున్నారు వాళ్ళు. ఆ రాజు వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు వాళ్ళు. హల్లెలూయా. దాని తర్వాత మరి దావీదు రాజు అయ్యాడు. ఒకసారి మనం ఆ చరిత్రలోకి వెళ్దామా? ఒకసారి మనం లేఖనాల్లో నుంచి వెళ్దాం, రాజుల్లోకి వెళ్దాం. చదువుతారా మరి? మనం మత్తయి సువార్తలోకి వస్తేనే మంచిది అనుకుంటా, 1వ అధ్యాయంలోకి. లేకపోతే అక్కడి నుంచే వస్తుంది, మనకు దొరుకుతుంది. అబ్రహాం ఇస్సాకును గనిను, ఇస్సాకు యాకోబును గనిను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములు గనిను, పేరేసును, అమినామదామిను గనిను, ఎస్ దావీదు తర్వాత రాజు చూడండి ఎవరు వస్తున్నారు? సొలొమోను వస్తున్నాడు. హల్లెలూయా. ఉన్నాడు అక్కడ? ఆమేన్. సొలొమోను తర్వాత ఎస్ అబియాను గానిను, ఆసామును గానిను, యెహోషాపాతును గానిను. చూడండి, ఇశ్రాయేలీయులకి
మొట్టమొదటి రాజు సౌలని వింటున్నాం మనం. మరి ఉదయకాల సమయంలో మరి ఇశ్రాయేలీలకి ఆఖరి రాజు ఎవరు చెప్తారా? ఐడియా ఉందమ్మా? ఆఖరి రాజు కాదమ్మా, నెబుకద్నెజర్ రాజు బబులోనికి వెళ్ళక ముందు ఆఖరి రాజు. ఒకసారి మనం ఇర్మియా గ్రంథం హల్లెలూయా. రాజుకి ఎందుకు కలవరం వచ్చిందంటే ఇక్కడ చూద్దాం మనం. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయము. అమ్మ అందరూ జాగ్రత్తగా లేఖనాలు 24వ వచనం. ఇరవై 23 నుంచి చదవండి ఒకసారి, దొరుకుతుందేమో. 24కి వచ్చేయండి. అది ఊరి పేరు చెప్తున్నాడు. యెహోవా సెలవిచ్చినదేమనగా, యూదా రాజైన యెహోయాకీము కుమారుడైన కొన్యా, ఈయన ఆఖరి రాజు. ఎవరు? కొన్యా. ఈ మధ్య 107కి వెళ్ళినప్పుడు అక్కడ కొన్యా అని పేరు పెట్టుకున్నాడు అతను. ఆ పేరు పెట్టిన తర్వాత అతను మాతో బాగా డెబిట్ చేసినాడు. దాని తర్వాత కొన్యా అనుకుంటా మన పాస్టర్ ఒక ఆయన ఇది కొన్యా అన్నాడు. నిజంగా ఇతను బట్టి దేవుడు ఎంతో బాధపడుతున్నాడు, ఆఖరి రాజుని బట్టి. చూద్దాం ఒకసారి మనం చదవండి. నా కుడి చేతికి శిఖ ఉంగరము ఉండినాను, దాని మీద నుండి నిన్ను ఓడదీసివేయదని నాతోనని ప్రమాణం చేయుచున్నాను. ఓకే, నీ ప్రాణమును ఎవడు తీయజాల్చున్నాడో, నీవు ఎవరికి భయపడుచున్నావో వారి చేతికి, అనగా బబులోను రాజైన నెబుకద్నెజరు చేతికి, కల్దీయుల చేతికి నిన్ను అప్పగించుచున్నాను. ఇక్కడ పోతున్నాడు ఆఖరి రాజు. గుర్తు పెట్టుకోండి. ఏంటి ఆఖరి రాజు? ఎవరు? కొన్యా. రాసుకోండి మీ బైబిల్, ఎప్పుడైనా అడిగినప్పుడు తీసేదానికి. సరే, ఇతని బట్టి దేవుడు ఎంతో బాధపడుతున్నాడు. హల్లెలూయా. మరి ఇతను మన ఇక్కడ మత్తయి సువార్తకు వద్దాం ఒకసారి. మనం అయితే మత్తయి సువార్తలో అక్కడ తీస్తే అక్కడ దొరుకుతుంది మీకు. మత్తయి సువార్తలోకి రండి. ఆ కొన్యా తండ్రి కూడా ఇక్కడ చదివాం మనం. ఆ 12 నుంచి చదవండి, 10 నుంచి చదవండి, 9 నుంచి చదవండి. 9 నుంచి కాదు, ఇంత కొంచెం రాజుల చరిత్ర చూద్దాం మనం ఒకసారి. అయితే 7 నుంచి చదవండి. సొలొమోను రెహబామును కనెను, రెహబాము అబీయాను కనెను, అబీయాను ఆసాను కనెను, ఆసా యెహోషాపాతును కనెను, యెహోషాపాతు యెహోరామును కనెను, యెహోరామును ఉజ్జియాను కనెను, ఉజ్జియా యోతామును కనెను, యోతామును అహాజీను కనెను, అహాజ్యా హిజ్కియాను కనెను. ఇవన్నీ మనకు తెలిసిన పేర్లేనా అమ్మా? ఇవన్నీ మనం చదివిన పేర్లే కదా. హిజ్కియా మనష్షేను కనెను. మనష్షే తెలుసు కదమ్మా, 14 సంవత్సరాలు రాజు అయ్యాడు. మనష్షే అమోరుని కనెను, అమోరు యెషియాను కనెను. యూదుల ఇదిగో ఎవరు? ఇదిగో ఆమోను తర్వాత ఎవరు? యోషియాను. ఈయన కుమారుడేనా అనుకుంటా. యెకొన్యా వస్తున్నాడా? ఈయన తర్వాత వచ్చిన యెకొన్యా. బబులోనికి పోతున్నది ఎక్కడి నుంచే. చదువుతారా? బబులోను కొనిపోబడిన దినము. ఇంకా వస్తుంది, చదవండి అయితే. చల్ ఇక కన్నా కానీ ఇక్కడికి ఇప్పుడు ఇర్మియాలోకి పోదాం. ఇందా చదివిన దగ్గరికి ఇర్మియాలోకి పోదాం. ఇక్కడ దేవుడు ఆఖరి వ్యక్తిని బట్టి ఏమంటున్నాడు చూద్దాం. అక్కడి నుంచి రాజు లేడు ఇశ్రాయేలీలకి. ఇర్మియాలోకి రండి జాగ్రత్తగా. ఇది మాత్రం మీ మనసులో ఉంచుకోండి, మంచి కార్యం ఇది. చదవండి 26 నుంచి చదువుదామా. నిన్ను కనిన నీ తల్లిని, నీ జన్మభూమిని కాని పరదేశులకు విసిరివేసుదును. వింటున్నాడా? ఏమంటున్నాడు చూడండి. ఇశ్రాయేలీయుల ఆఖరి రాజు ఎవరు? కొన్యా. ఈ కొన్యాని బట్టి దేవుడు అక్కడ మాట్లాడుతున్న కార్యం చూడండి. కొన్యా చరిత్ర తర్వాత చూద్దాం. ఇక్కడ కొంచెం ఈరోజు నేను తీసుకున్న మ్యాటర్ కలవరం గురించి మాట్లాడుతున్నాను నేను. చదవండి ఇంకా. మీరు అక్కడనే చచ్చెదరు,
ఎక్కడికో ఇప్పుడు ఈ పోతున్నాడు, వాళ్ళని పారవేస్తాడంట. మీది కాని దేశంలో మిమ్మల్ని పరదేశంలో, అంటే ఎక్కడ పోతున్నాడు ఆయన? బబులోనికి అప్పగించబడుతున్నాడు. అమ్మ ఉన్నారు అక్కడ అందరూ? ఇక్కడ బబులోనికి అప్పగిపెడుతున్న కార్యము ఇశ్రాయేలీయులకి ఆఖరి రాజు. హల్లెలూయా. సొలొమోను దగ్గర నుంచి, ఆమేన్ చెప్పచ్చా? హల్లెలూయా. మరి సొలొమోను తర్వాత రాజ్యం అనేది రెండుగా వీడిపోయింది. ఒకటి యెరూషలేము, ఒకటి యూదా రాజు. యూదాకు ఒక రాజు ఉన్నాడు, యెరూషలేముకు ఒక రాజు ఉన్నారు. ఇవి రెండు రాజ్యాలు వేరువేరుగా పరిపాలన జరుగుతూ ఉంది. అయితే మొత్తానికి ఆఖరి రాజు వచ్చేటప్పటికి ఏం జరిగింది? ఇక్కడ పరదేశికి అప్పగించబోతున్నాడు దేవుడు. వారు చేసిన దోషక్రియములు బట్టి ప్రవక్తల ద్వారా మాట్లాడుతూ వచ్చాడు ఆయన. చెప్పచ్చా? ఆమోసు ద్వారా మాట్లాడాడు ఆయన, మీకా ద్వారా మాట్లాడినాడు ఆయన. హల్లెలూయా. పాత నిబంధనలు ఎంతో ప్రవక్తల ద్వారా మాట్లాడుతూ వస్తున్నాడు ఆయన. అయితే ఇక్కడ ఆ యొక్క ఆఖరి రాజు వచ్చిన తర్వాత ఈ రాజును ఉద్దేశించి, ఇశ్రాయేల్ ఉద్దేశించి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు చూడండి. ఇప్పుడు చదవండి. 25 నుంచి మళ్ళా చదువుతాం ఒకసారి, ఏమనుకోవాకండి. నీవెవరికి భయపడుచున్నావో వారి చేతికి, అనగా అంటే ఎవరికి భయపడుతున్నాడు ఈ రాజు? అమ్మ ఎవరికి భయపడుతున్నాడు? బబులోనికి భయపడుతున్నాడు. బబులోను రాజుకి భయపడుతున్నాడు. నెబుకద్నెజర్ రాజుకి భయపడుతున్నాడు. హల్లెలూయా. బబులోను రాజుకి భయపడుతున్నాడు. అవునా? అంటే దేవుని వాక్యము భయపడకూడదు అని, దేవుని మాట భయపడకూడదు అని. అందుకని యెహోషువ కాలంలో మరి ఎన్నో యుద్ధాలు చూశారు వీళ్ళు. చూసారా? హల్లెలూయా. మరి ఎర్ర సముద్రాలు చూసారా? మరి ఈ రాజు పిరికితనాన్ని బోధిస్తున్నాడు వాళ్ళకి. ఈరోజు కాపర్లు పిరికితనాన్ని బోధించకూడదు సంఘానికి. నీకే ధైర్యం లేకపోతే నువ్వేం సంఘానికి బోధిస్తావు సార్? మంచి మాటేనా? కొంతమంది నడిపిస్తూ ఉంటారు, వాళ్ళకే ముందే భయపడతా ఉంటారు. అక్కడ పాము ఉందంటే ముందు నడిపించేది వీడికే, నడిచేవాడికే భయం ఉంటే ఇంక పక్కన వాళ్ళకి ఎట్టుంటది? అంతే కదమ్మా. ఒక రాజు అన్న తర్వాత ఎలా ఉండాలా? ధైర్యం ఉండాలా, ధైర్యవంతుడై ఉండాలా. హల్లెలూయా. అయితే ఇక్కడ ఈయన పిరికితనాన్ని బట్టి చూడండి ఏం చెప్తున్నాడు. అనగా బబులోను రాజు అయిన నెబుకద్నెజర్ రాజు చేతికి, కల్దీయుల చేతికి నిన్ను అప్పగించుచున్నాను. చూడండి, అప్పగించేది కూడా కాకుండా అక్కడ ఖచ్చితమైన కొన్ని మాటలు చెప్తున్నాడు. ఆ మాట చదువుదాం మనం. నిన్ను కనిన నీ తల్లిని, నీ జన్మభూమిని అనగా పరదేశుని విసిరివేదును. అంటే భూమి కూడా, యెరూషలేము కూడా లేకుండా చేయబోతున్నాడు. దానే చెప్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఇంకా మీరు అక్కడనే చచ్చెదరు. చస్తారంటే ఇక ఆ వంశం చచ్చింది అక్కడే. ఇంకా చదవండి. వారికి తిరిగి రారని బహుగా ఆశపడ దేశమని వారు తిరిగి రారు. ఇది ఆల్రెడీ ఎక్కడ చెప్పినాడు? మోషే దగ్గర హెచ్చరించినాడా? వాళ్ళని హెచ్చరించి చంపాడా ఎర్ర సముద్రం దగ్గర కొంతమందిని? వాళ్ళు వచ్చిన జనాభానా? మరి ఇక్కడ కూడా వీళ్ళు ఇదే పనిలో ఉన్నారా? వీళ్ళకి కూడా చెప్పినాడా మిమ్మల్ని బానిసత్వంగా అప్పగిస్తానని చెప్పాడా? ఇంకా చదవండి. 28 వచనం. కొన్య అను ఇతడు ఏహమైన ఒట్టిపుండు, ఒట్టికొండ, క్షమించాలి, ఒట్టికొండ అంటే వీడికాడ ఏమి లేదు. ఓటికొండ ఏమీ లేదు. ఇడు కొన్య అంటే ఈడేంటి? ఇడు ఓటికొండ. సైదాపురంలో మాకు బాత్రూంలో ఒక తొట్టి ఉంది. ఆ తొట్టి నిండా నీళ్లు పోస్తాము, ఉదయానికల్లా నీళ్ళు ఉండవు. తొట్టి చాలా బాగుంటుంది. ఏమైంది? బాగానే ఉంది, అది తొట్టి మాత్రం బాగానే ఉంది. రాత్రి నిండా నీళ్లు నింపితే ఉదయానికల్లా నీళ్లు ఏమైనాయి? ఆమేన్, హల్లెలూయా. ఏమైనాయి అమ్మా? ఎక్కడ కారిపోయిన? తొట్టి బాగానే ఉందిగా, సిల్లి ఏమీ లేదు. తొట్టిగానే ఉంది, ఏడో ఓటు పోసినది కనపడడం. ఆమేన్, హల్లెలూయా. ఏడో ఓటు పోసింది కానీ అది కనిపించడం లేదు.
ఈడు ఎలాంటి వాడు? కొన్ని అనేవాడు, ఓటుకొండ వంటి వాడు, పనికి మాలిన ఘటవీడు. అతడును అతని సంతానమును విసిరవేయబడి తాము ఎరగని దేశంలోనికి ఏలు తోలివేయబడిరి. వీళ్ళు ఎరగని దేశానికి రాజు పోయేది కాక రాజ్యం కూడా పోతా ఉంది. అంతేగా, రాజు సరైనోడు అయి ఉంటే రాజ ప్రజలందరూ కూడా ఏం చేస్తారు? ఆమేన్, హల్లెలూయా, భయపడతారు. ఆమేన్. అయితే చూడండి ఇంకా ఏం చెప్తాడు నేను గురించి. 29వ వచనములో, దేశమా 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 యెహోవా మాటను. అన్ని దగ్గర దేవుడు 2 సార్లే మాట్లాడు, ఈడికాడు 3 సార్లు మాట్లాడుతున్నాడు. దేవుడు అన్ని దగ్గరలా ఆయన కోపం వచ్చినప్పుడు ఎన్నిసార్లు మాట్లాడతాడు? ఆయన 2 సార్లు మాట్లాడు. ఆదామా అన్నాడా? సౌలా సౌలా అన్నాడా? అమ్మ పిలిచాడా? ఆయన కోపం వచ్చినప్పుడు అలా పిలుస్తా ఉన్నాడు. 2 సార్లు పిలుస్తున్నాడు. మన చాలా దగ్గర 2 సార్లు పిలవడం అయితే ఇక్కడ 3 సార్లు పిలుస్తున్నాడు దేవుడు. అంటే ఇంకా దేవుడికి ఎక్కువ కోపం వచ్చింది. ఏమంటున్నాడు ఆయన? దేశమా దేశమా అంటే ఆ రాజ్యం అంతా కూడా ఏమైపోయింది? పాడైపోయింది. నాయకుడు ఏమైపోయినాడు? పాడైపోయినాడు. ఈ నాయకుడు ఓటుకుండి వంటి వాడు. యెహోవా మాట వినుము, యెహోవా ఎలాగ సెలవిచ్చుచున్నాడని. చదవండి. 30 వచనం. సంతానహీనుడనియు తన దినములలో వర్ధిల్లని వాడనియు ఈ మనుష్యుని గురించి రాయుడి. వీడు ఎలాంటి వాడంట? వీడు సంతానం తీసుకురాలేనంటి వాడు. సంఘం కట్టాడు కానీ సంఘంలోకి విశ్వాసలే దాలేడు వాడు. ఎన్ని సంవత్సరాలైనా పాత పంది కుక్కలే. ఏం చేయాలా? కొత్త వాళ్ళు ఎవరు రారు. ఎందుకంటే ఇటు సువార్త చేస్తేగా, ఆత్మను సంపాదిస్తేగా, వాక్యం చెప్తేగా, వర్తమానం చెప్తేగా, సంఘంలో ప్రజలు నడిపిస్తేగా, కొన్ని సంవత్సరానికి ఒక్కరైనా తీసుకుని వస్తేగా. కొన్ని సంవత్సరాలు 10 సంవత్సరాలు అయినా ఒకరు కూడా ఉండరు. పోనీ ఏదైనా చర్చికి పోదామంటే పారు. పోనీ ప్రజలకి సువార్త చేసి తీసుకొని కూర్చోబెడదామంటే అది చేయరు. అంటే దేవుడు ఆ రాజును తిడుతున్నాడంటే ఈరోజు ఏళ్ళ కూడా తిట్టడా ఆయన? అవునా? పిల్లలు కనకపోతే అత్తే దుమ్ము రేపుతుంది. అసలు అత్త నోటికి బాలేం. నా కొడుకు ఇంకో దాన్ని ఇచ్చి పెళ్లి చేస్తానంటది. దీనికి అసలు పిల్లలే లేరు. నా కొడుక్కి ఇంకొక పిల్లనిచ్చి పెళ్లి చేస్తాను. అత్తే ఒప్పుకోకపోతే దేవుడు ఎట్ట ఒప్పుకుంటాడు సార్? అవునా కదా? ఏమంటున్నాడు చూడండి అక్కడ, చదవండి. తన జన్మలో వర్ధిల్లలేని వాడు. వర్ధిల్లలేడంట. ఎప్పుడు చూసినా ఎక్కడేసిన గొంగడే అక్కడే ఉంటాడు. ఇంకా ఈ మనుష్యుని గూర్చి రాయుడి, అతని సంతానములో ఎవడును వర్ధిల్లడు. అతని సంతానములో ఎవడును వర్ధిల్లడు. వారిలో ఎవడును దావీదు సింహాసనం ముందు కూర్చోనాడు. అమ్మా వచ్చారా? ఇక్కడికి వస్తున్నాం. ఇక్కడి నుంచి సంతానం వస్తుంది. ఇతని తర్వాత దావీదు సింహాసనం మీద ఎవడు కూర్చోడు. ఇక మీదట ఎవడు యూదాలో రాజుగా. అయ్య బాబోయ్, ఇది మామూలు వచ్చిన కాదు ఇది. దాని తర్వాత ఇశ్రాయేలీలకి రాజే లేడు. అయితే రాజు రావాలా, రాజు జన్మించాలా, రాజు పుట్టాలా. హల్లెలూయా. ఆ సింహాసనం మీద కూర్చోవాలా, దావీదు సింహాసనాన్ని అభిషేకించాలా. చెప్పచ్చా? హల్లెలూయా. అందుకని దేవుని రాజ్యం గురించి, రాజుల గురించి చెప్పుకుంటానే వస్తా ఉన్నారు. యూదాలో రాజు ఉండడు. ఇక యూదా వంశంలో ఇక రాజే ఉండడు. అక్కడి నుంచి ఇక రాజే లేడు.
అక్కడి నుంచి బబులోను వచ్చారు. ఎక్కడికి వెళ్ళారు ప్రజలంటే? బబులోనులోకి వెళ్ళిపోయినారు. నెబుకద్నెజరు కాలంలోకి పరిపాలనలోకి వెళ్ళిపోయినారు. బానిసలుగా ఉన్నారు, కానీ దేవుడు వాళ్ళు వదిలిపెట్టలేదు సార్. బానిసలుగానే ఉన్నారు. మరి ఆ బబులోను రాజ్యంలో ఉన్నప్పుడు దానియేలు సింహాల బోన్లు వేసినప్పుడు ఉన్నాడు అక్కడ? చెప్పచ్చా? హల్లెలూయా. అదే కాలంలో మరి షద్రక మెషక అబేద్నెగోల్ని అగ్నిగుండంలో వేసినప్పుడు ఉన్నాడా దేవుడు వాళ్ళతో? ఉన్నాడా? హల్లెలూయా. అయితే వాళ్ళు ఎక్కడ ఉన్నారంటే బానిసలుగా ఉన్నారు వాళ్ళు. ఆయన లేపండి, పురుషోత్తం గారు లేపండి, సహాయం చేయండి. ఆయన మంచి మ్యాటర్ పోతా ఉంది, వాడిని కూడా సహాయం చేయండి. సహాయం చేయండి, వాళ్ళందరికీ సహాయం చేయండి. మీ దగ్గర అగ్ని ఉంటే మంట పెట్టాలి, వాళ్ళకి తొడబెల్లం పెట్టాలి. ఏం చేయాలా? పక్కన వాళ్ళకి సురుగ్గా లేకపోతే ఏం చేయాలి? మీరు చురుకుదనం కలిగించాలి. మరి ఇశ్రాయేలీయులకి రాజే లేడు, యూదాలో ఇక రాజే లేడు. అందుకని మరి యేసు ప్రభు ఇప్పుడు రావాలంటే ఆయన యూదా గోత్రమేనా? ఆయన రావాల్సిందేనా? మరి ఆఖరి కొన్ని తర్వాత ఇక రాజా రాలేదా? ఎందుకంటే ఈడొక అభివృద్ధి చేయలేవాడా? ఈడొక సంతానాన్ని తీసుకురాని వాడా? ఈడొక పిరిగివాడనా? ఈడొక ఓటు కుండ లాంటి వాడా? హల్లెలూయా. ఇశ్రాయేలు మొదటి రాజు చూస్తే అట్టున్నాడు, ఆఖరి రాజు చూస్తే ఇట్టున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ కొన్ని అనేవాడు చెప్పచ్చా? హల్లెలూయా. ఇతనిని బట్టి దేవుడు చాలా బాధపడుతున్నాడు, ఇతన్ని శపిస్తున్నాడు. ఇతను ఓటుకుండ వంటి వాడు, ఇతను వర్ధిల్లలేని వాడు, ఇతను ప్రజలు తీసుకురాలేని వాడు, ఇతను ప్రజల్ని పరిపాలించడం చేయలేని వాడు. చెప్పచ్చా? హల్లెలూయా. అందుకని ఇతని బట్టి దేవుడు దేశాన్ని బట్టి కూడా బాధపడుతున్నాడు. ఆయన దేశమా దేశమా యెహోవా మాట వినుము, యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, సంతానహీనుడు. సంతానహీనుడు తిడుతున్నాడు దేవుడు. సంతానం తీసుకోరాలేని వాడిని తిడుతున్నాడు దేవుడు. హల్లెలూయా. అలా మనం ఉండకూడదు, ఆ విధంగా మనం ఉండకూడదు. ఆ కొన్యా లాంటి వాడుగా ఉండకూడదు, ఆఖరి రాజు వంటి వాడుగా ఉండకూడదు. దాని తర్వాత ఇశ్రాయేలీయుల్లో రాజే లేడు. అసలు ఒక మాట అన్నాడు ఆయన, ఈ వంశంలో నుంచి ఇంకా యూదా వంశంలో నుంచి మరి యేసుక్రీస్తు ఎలా రావాలా? మరి కొన్ని యూదా గోత్రమేగా, దేవుడు అక్కడ శపించేశాడుగా. అసలు నీ వంశంలో ఇంకెవడు? దావీదు సింహాసనం మీద నీ వంశంలో ఎవడు కూర్చోనడు? దావీదు సింహాసనం మీద కూర్చోవాల్సింది ఎవరు? ఆ యొక్క కొన్యా వంశంలో వచ్చేవాడిని ఎవరిని తీసుకోవడంలో దేవుడు రాజుగా. ఆ కొన్యా తర్వాత వంశం వస్తా ఉంది, అయినా ఎవరు కూడా రాజుగా లేరు. ఇప్పుడు మత్తయి సువార్త 1వ అధ్యాయం 2వ అధ్యాయంలోకి వద్దాం. మొదటి అధ్యాయం క్షమించాలి, వద్దాం. పద్నాలుగో నుంచి చదువుదామా? మనకి సరైన ఆన్సర్. ఎలీహూదును గనెను, ఎలియాజరును గనెను, మత్తాయిను గనెను, వీళ్ళందరూ మనకు తెలిసిన వాళ్ళు వస్తూ ఉంటారు. యాకోబును గనెను. ఎవరు యందు అంటే ఇప్పుడు ఈయన ఏ సంతానం? హల్లెలూయా. జాగ్రత్త పట్ల చప్పట్లు కొడతా గట్టిగా మనం అందరం. మీకు అర్థమైతే చప్పట్లు కొట్టండి. అర్థమైందా? ఏమర్థమైంది? ఆమె యందు ఎవరు యందు? యేసేపు మరి యందు రాశాడా? యేసేపు అంటే ఏ గోత్రము? యూదా గోత్రమే. ఇక్కడ దేవుడు కొన్యా దగ్గర నుంచి చెప్పాడు. ఆయన కొన్యా దగ్గర చెప్పాడు, ఓ కొన్యా, నీ సంతానంలో యూదా వంశంలో ఎవరు కూడా
రాజుగా ఉండరు. అంటే దేవుని రాజ్యం గురించి ఆల్రెడీ చాలా మంది భక్తులు బోధించారు. ఒకసారి యేసు ప్రభు ఏం చెప్పాడు చూద్దాం, చూసి మళ్ళీ అక్కడికి వెళ్దాం. ఇవాళ మీకు ఒక చిన్న బైబిల్ క్లాస్ లాగబోతుంది. మత్తయి సువార్త 13:33. పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకున్న పిండి అంత్యు పులిసిన పొంగు వరకు 3 కుంచముల పిండితో దాన్ని పెట్టిన పులియని పిండిని పోలి ఉన్నది. ఇంకా ఒక మాట చూద్దాం, మత్తయి సువార్త 13:24. మరి ఒక ఉపమానం. చాలు మనుష్యుని విత్తిన విత్తనముతో పోలి ఉన్నది. అంటే ఈయన ఎన్నో ఉపమానాలు చెప్తూ వస్తున్నాడు. మరి శిష్యుల్ని పంపించేటప్పుడు మత్తయి సువార్త 10:5-7 వచనాల్లో, మత్తయి సువార్త 10:7 పంపుచూ వారికి ఆజ్ఞాపించినది ఏమనగా అన్ని జనుల దోవలోకి వెళ్ళకూడి సమరయ్య ఏ పట్టణంలో ప్రవేశించదు కానీ ఇశ్రాయేలు వంశములో నశించిన గొర్రెల యొద్దకే వెల్లుడి. వెళుతూ ఏం చెప్పాలంట వెళుతూ పరలోక రాజ్యము సమీపించి ఉన్నది ప్రకటించుడి. ఆమేన్, హల్లెలూయా. చాలు. అంటే దేవుని రాజ్యం గురించి దేవుడు ఏం చెప్తున్నాడు, అనేకమైన ఉపమానాల్లో చెప్తున్నాడు వాళ్ళకి. హల్లెలూయా. అంటే దేవుడు రాబోతున్నాడు, రాజు వస్తాడు, రాజు పరిపాలన చేస్తాడు, రాజు సింహాసనం అభిషేకిస్తాడు. ఏ వంశములో? యూదా వంశములోనేనా? నిజంగా యేసు ప్రభు యూదా వంశంలో వచ్చినాడా? అమ్మ, యూదా వంశంలో తీసుకోవాలా ఆయన యూదా వంశంలో తీసుకోవాలి, యూదా వంశాన్ని తీసుకోవాలా ఆయన. యూదా వంశంలో వస్తే అక్కడ కొన్యా వంశంలో వస్తే మరి కొన్యా వంశంలో వస్తే యేసు రాజు కావాలతాడా? కాలేడు. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ దేవుడు ఏం చెప్పేశాడు, నీ వంశంలో ఎవడు కూడా రాజుగా ఉండడు. ఇప్పుడు యేసుక్రీస్తు ఏ వంశాన్ని తీసుకుంటున్నాడంటే ఆ యొక్క తండ్రి వంశాన్ని తీసుకోలేదు, తండ్రి వంశంలో యేసేపుని తీసుకోలేదు అక్కడ. అది అక్కడ పాయింట్ మీరు గమనించాల్సింది. అంటే ఇప్పుడు ఎవరిని తీసుకోలేదు ఆయన? యేసేపుకి మరియాని ఏం చేశారు? వాళ్ళు ప్రదానం చేశారు. ఇప్పుడు యేసేపు ఏ గోత్రమే? ఆయన యూదా గోత్రమేనా? ఆమేన్. జాగ్రత్తగా ఏందో. ఇప్పుడు ఆ గోత్రం నుంచి ఆయన వస్తున్నాడా? యూదా గోత్రం అంటే ఆ రక్తం ఆయనలో ఉందా? యూదా రక్తం ఆయనలో ఉందా? అమ్మా జాగ్రత్తగా ఏందో. యూదా రక్తం ఆయనలో ఉందా? యూదా రక్తం ఆయనలో ఉంటే ఆయన యూదులుగా సరిపోతాడు, మనకు పని చేయడు ఆయన. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకని ఇప్పుడు ఆయన యూదా వంశంలో ఆ యొక్క పేరలు తీసుకున్నాడు. అలాగా అయితే ఆయన వస్తున్నది దాంట్లో నుంచి స్త్రీ సంతానంగా వస్తున్నాడు. ఆయన స్త్రీ యొక్క సంతానాన్ని తీసుకున్నాడు. ఆయన ఆల్రెడీ పాత నిబంధనలో కొంతమంది స్త్రీల గురించి మాట్లాడినాడు ఆయన. ఇప్పుడు ఈ వంశంలో వచ్చేటప్పుడు పాత నిబంధనలో మరి సల్మాను రాహాబుని తీసుకున్నారు. రాహాబు ఎవరు? ఒక వేశ్యయునిది. చెప్పచ్చా? హల్లెలూయా. తామారు ఎవరు? క్షమించాలా, జాగ్రత్త. ఆమేన్. తామారు చూడండి, అక్కడ స్త్రీ నుంచి ఒక సంతానం వస్తా ఉంది. చెప్పచ్చా? అక్కడ మరి గోత్రం వచ్చింది, యూదా వచ్చాడు. అక్కడ యూదా వచ్చాడు. ఇక్కడ వచ్చేటప్పటికి ఈమెకు అన్యురాలైంది రాహాబు యూదురాలు కాదు. మరి బోయాజు వచ్చేటప్పటికి అన్యురాలేనా? అంటే ఒక అన్యురాలైన తీసుకొని యూదాలా కలుపుకొని వంశాన్ని కూడా తీసుకొని వస్తున్నాడు. ఆమేన్. ఇక్కడ ఈ వంశం యొక్క మ్యాప్ను మనం చూడవచ్చు. అయితే ఇక్కడ కొన్యాకాలం వచ్చేటప్పటికి దేవుడు ఏం చేస్తున్నాడు? నీ వంశంలో ఎవడో ఒక్కడ కూడా రాజుగా ఉండడు.
ఉన్నాడు ఎవరైనా రాజుగా? నీ వంశంలో ఎవరు రాజుగా ఉండరు. అయితే రాజుగా ఉండాలి అంటే మరి యేసు ప్రభు ఆ వంశంలోగానే వస్తే ఆయన రాజుగా ఉండలేడు. ఇది చాలా మందికి అర్థం కాదు. ఆయన యూదా వంశంలో వచ్చినాడు. నిజంగా యూదా వంశం అయింది. హల్లెలూయా. అప్పుడు ఆయన వంశస్థులకే దేవుడైపోతాడు. ఆయన యూదులకే దేవుడైపోతాడు. ఆయన హల్లెలూయా. ఆయన వంశావళ పట్టికనే మార్చేస్తున్నాడు ఆయన. హల్లెలూయా. లూకాసు వార్తలు కూడా చూద్దాం మనం ఒకసారి. లూకాసు వార్తలోకి వెళ్దాం ఒకసారి. లూకాసు వార్త 3వ అధ్యాయం అనుకుంటా. 3లో చదవండి. 3:24 ఉంటుంది. ఇరవై 29వ వచనం చదువుదామా? ఏరు యెహోషువకు, ఎలియాజరుకు, ఏరేవుకు, మత్తతుకు, లేమీకు, వస్తున్నాం జాగ్రత్తగా ఇప్పుడు నుండి, యూదాకు, యూదా వచ్చాడు యేసేపు, ఇంకా అంటే ఆ వంశం నిలబడతా వస్తా ఉంది. ఇంకా అలాగే రండి కిందకు వచ్చారంటే షేము, ఆము, యాపెత్ వస్తుంది. ఓకే. ఇంకా 27వ వచనం, 37 మెతుషుల, హానోకుకు, హానోకు ఏరేవుకు, ఏరేదు మహలేలుకు, మహలేలు కెనాయినుకు, కెనాయిను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవుని కుమారుడు. హల్లెలూయా. ఆదాము ఎవరు? ఏ ఆదాము? ఈ ఆదాము ఇక్కడ ఏ ఆదాము రాసింది? హల్లెలూయా. ఇప్పుడు ఈ ఆదాము ఎవరు? మరి ఆదాము అక్కడ దేవుని కుమారుడే కదా. మరి ఎవరిని తీసుకొస్తున్నాడు లింక్ ఇక్కడ? ఆదాము దేవుని కుమారుడు. మరి ఆయనకు వంశం ఉందా? ఏ వంశం? ఆదాము వంశము. జాగ్రత్తగా, ఆదాము వంశం దేవుని వంశమేనా? ఆదాము దేవుని పోలికేనా? ఆదాము దేవుని స్వరూపమేనా? హల్లెలూయా. మొదటి ఆదాము దేవుని కుమారుడైతే మరి ఆ మొదటి ఆదాములో ప్రవహించే రక్తము దేవుడి రక్తమేనా? మానవ రక్తం ఉందా? అది పాప రక్తం ఉందా? పాప రక్తం ఎప్పుడు ప్రవేశించింది? ఎప్పుడైతే మరి ఆ యొక్క సర్పము మాటిన్నాడో అప్పుడు పాప రక్తం ప్రవేశించింది. చెప్పచ్చా? హల్లెలూయా. ఇక్కడ మరి యేసేపు మరి మరియాని కోడక మునిపే చెప్పచ్చా ఆమెని ప్రధానమైంది. పెళ్లి కాలేదు ఇంకా, ప్రధానమైనప్పుడు. హల్లెలూయా. ఎందుకంటే ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆదాము చెప్పచ్చా ఆదాము అవ్వని దర్శించక ముందే సర్పం వెళ్ళి ఆమెని పాడు చేశాడు. వాడు ఎలా వచ్చాడు? వాడు ఎలాగైతే అవ్వ ఆదాముని తప్పిదములోకి నడిపించాడో, పాపములోకి నడిపించాడో. హల్లెలూయా. ఆదాము అవ్వని దర్శించక ముందే అపవాది వెళ్ళి ఏం చేశాడు? ఆమెను తాకాడు. అయితే ఇక్కడ యేసేపు మరియాని దర్శించక ముందే, మరియాని తాకక ముందే పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భం ధరించింది. చూడండి, వాడు ఎలాగొచ్చాడో దేవుడు ఏం చేస్తున్నాడు? వాడి మెత్తనే తీసుకున్నాడు. హల్లెలూయా. అంటే ఏ సంతానం వాడి సంతానం తీసుకోరాడానికి వాడే ఆధారాలు లేవు. వాడు కొన్నది ఒకే ఒక మార్గం, ఎవరు? అవ్వైనది. ఆ మార్గంలోకే ప్రవేశించాడు వాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రవేశించి చివరి వరకు తీసుకొని వచ్చాడు. అయితే ఈ చివరి కాలం వచ్చిందా? అక్కడ యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చేటప్పటికి
యేసేపు మరియాని తాకక ముందే చెప్పచ్చా, పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భం ధరించింది. ఇప్పుడు దూత వచ్చి యేసేపుతో చెబుతుంది, యేసేపు మరియా ఎవరు? పరిశుద్ధురాలు. మరియా పవిత్రురాలు. పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భము ధరించింది. నువ్వు ఆమెను ఎంత మాత్రమును కూడా అనుమానించొద్దు. మరియాని నువ్వు అనుమానించొద్దు. మరియాని నువ్వు చేర్చుకో. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అవునంటారా? ఎందుకంటే ఆమె గర్భం దాల్చింది పరిశుద్ధాత్మ వలన. ఇప్పుడు పరిశుద్ధాత్మలో ఉండేది ఏ రక్తము? యూదా రక్తమా? హల్లెలూయా. ఇప్పుడు పరిశుద్ధాత్మ పురుషుడు అయితే ఇప్పుడు ఆ రక్తము ఏ రక్తము? పరిశుద్ధాత్మ గర్భం ధరించింది. అడగచ్చు, యేసు ప్రభుకి మరి తండ్రి లేకుండా ఎలా జన్మించినాడు ఆయన? ఆయనే తండ్రి. దీని ప్రవక్త ఎలా చెప్పాడంటే, ఒక కోడి పెట్ట గుడ్డులు పెడుతుంది కదా, ఒక పక్షిరాజు గుడ్డు తీసుకుని వచ్చి కోడి కింద వేస్తే పొదిగింది ఎవరు? కోడి. పిల్లలు ఏం పిల్లలు వస్తున్నాయి? దాని పిల్లలు వస్తాయి. దాని తర్వాత పక్షిరాజు గుడ్డు వేస్తే పక్షిరాజు అయితే ఈ కోడి దేనిని పొదుగుతుందిగా? పొదుగుతుంది అంటే దాన్ని పొదిగే విధంగా పోల్చినాడు దాన్ని. అంటే మరియాకి చెప్పచ్చా, ఆ యొక్క యేసు క్రీస్తుకి ఎటువంటి సంబంధమే లేదు. అసలు యేసు ప్రభు తల్లే కదా ఆయన చెప్పేసి, ఎవరు నా తల్లి అన్నాడు ఆయన. కఠినంగా ఉంటుంది ఈ మాట. హల్లెలూయా. తల్లి తండ్రి ఉన్నాడంటే ఆయనకు ఒక రక్తం ఉండాలా. అది మానవ రక్తమై ఉండాలా, అది యూదా రక్తమై ఉండాలా, అది యూదా గోత్ర రక్తమై ఉండాలా. ఆ గోత్ర రక్తంలో నుంచి ఆయన కానీ వస్తే ఆ రక్తము రాజవడానికి అధికారం లేదు. అంతేనా? యూదా రక్తంలో ఎవరు వచ్చినా రాజవడానికి అధికారం ఉందా? ఎందుకంటే ఆల్రెడీ కొన్నేత చెప్పినాడు, నీ వంశంలో ఎవడు రాజుగా ఉండడు. యేసుక్రీస్తు కూడా వంశంలో వస్తే రాజు కాలేడు. ఆయన ఎలా వస్తున్నాడు? ఆయన ఈ దెయ్యము ప్రశ్నించకూడదని ఆల్రెడీ ఆది కాండంలో చెప్పిన ప్రవచన ప్రకారం వస్తున్నాడు ఆయన. ఆది కాండంలో ఆల్రెడీ ప్రవచించబడింది, నీ సంతానానికి స్త్రీ సంతానానికి వైరం కలుగును అన్నాడు ఆయన. చెప్పాడా? హల్లెలూయా. అప్పుడు ఆయన ఏ సంతానం నుంచి వస్తున్నాడు? ఆయన మరియా అని రాయలే, అక్కడ యేసేపు అని రాయలే, క్షమించండి. ఏ సంతానం రాసింది? మరియా ఆమె యందు. ఎవరు యందు? మరి ఇక్కడ ఏ స్త్రీనైనా అలా రాసుకొని ఇచ్చారా? భర్తను రాశారు, తర్వాత ఎవరు రాశారు? భార్యను రాశారు. చూడండి, సల్మాను రాహాబు నందు రాశారు, బోయాజు రూతు నందు రాశారు. ఇక్కడ చూడండి, యేసేపు మరియా నందు రాస్తున్నారా? చదవండి మీరు, చదవండి మీరు, చదవండి చదవండి. ఏం చదివారు ఇందాక? చదవండి. భర్త భార్య పేర్లు రాస్తాను, ఇద్దరు పేర్లు రాస్తున్నారా? యేసేపుని కనును, అక్కడ ఫుల్ స్టాప్ అయిపోయింది, కామా పెట్టాడు, అంతేనా? ఆమె యందు, ఆమె యందు వంశాన్ని పెట్టాడు కానీ వంశంలో నుంచి రాలా. ఆ వంశం రక్తం లేదు ఆయన. అమ్మా, యూదా వంశ రక్తం ఆయనలో గాని ఉంటే రాజు అవడానికి అధికారం ఆయనకి లేదు. ఆయన ఏ సంతానంగా వస్తాడని రాయబడి ఉంది? స్త్రీ సంతానమేనా? ఎవరి స్త్రీ సంతానము? యేసుక్రీస్తు. ఎక్కడ ప్రవచించబడింది ఇది? ఆది కాండంలో ప్రవచించబడిందా? హల్లెలూయా. ఆది కాండంలో ప్రవచించబడిందా? మరి నీ సంతానానికి ఆమె సంతానానికి వైరం అంటే ఇప్పుడు ఈయన ఏ సంతానంలో రావాలా? స్త్రీ సంతానంలో రావాలా? హల్లెలూయా. ఇప్పుడు ఈయన ఆ యొక్క రూట్ మ్యాప్ ఏం చేశాడు? ఆయన మార్చాడు, వేని మార్చాడు. ఆయన తన యొక్క ప్రణాళికను ఏం చేశాడు? ఓ జనాలందరూ ఈ విధంగా చూస్తా వస్తున్నారు, అపవాది కూడా ప్రశ్నిస్తాడు.
ఏమని? ఇదిగో నువ్వు చెప్పే కదా కొన్ని ఆఖరి రాజు వరకు, ఆ రాజు తర్వాత యూదాలోకి ఎంత మాత్రమే రాజు ఉండడు. నీ వంశంలో వచ్చిన వాళ్ళు ఎవరు కూడా సింహాసనాన్ని అధిష్ఠించలేరు. యేసుక్రీస్తు అదే వంశంలో రక్తంలో కానీ వస్తే ఆయన కూడా సింహాసనాన్ని అధిష్ఠించలేదు. ఇప్పుడు ఆయన సింహాసనం మీద కూర్చోవాలంటే, అందుకని వాళ్ళు ఎన్నోసార్లు ప్రజలు ప్రశ్నించింది, మాకు రాజ్యం కావాలా, మాకు రాజు కావాలా. రాజు మీకు రాడు. కొన్నే దగ్గర నుంచి రాజే వాళ్ళకి లేడు. వాళ్ళని ఎవరు పరిపాలించే వాళ్ళు కానీ రాజులు పరిపాలిస్తున్నారు. చివరికి బబులోను రాజు గాని, నెబుకద్నెజరు రాజు గాని, పారసీయులు, మాదీయులు వీళ్ళందరూ బబులోను రాజులు గాని, చివరికి మరి అక్కడ చూసినప్పుడు మనం ఇంకా ఆ యొక్క సంసోను ఉన్నాడు. సంసోను ఎక్కడున్నాడు? ఫిలిప్తీ రాజులో ఉన్నాడు. షంగర్ ఎక్కడున్నాడు? ఫిలిప్తీ రాజులో ఉన్నాడు. బానిసలుగానే ఉన్నారు వీళ్ళందరూ కూడా. హల్లెలూయా. ఎందుకంటే వీళ్ళకు ఒక రాజు కావాలా. అయితే రాజు వస్తానని ఆశ వాళ్ళు కలిగి ఉన్నారు. ఆ రాజు కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఈ వంశంలో నుంచి రాజు రావాలన్నది ఇప్పుడు వరకు ప్రపంచంలో అందరూ థాట్ అదే. అంతేనా? యేసుక్రీస్తు ఏ వంశంలో రావాలమ్మా? యూదా వంశంలోనేనా? యూదా వంశంలో వచ్చిన వాళ్ళే రాజులు కావాలి. మరి కొన్యా దగ్గర నుంచి రాజు గారు అన్నాడుగా. ఇప్పుడు కొన్యా వంశంలో వచ్చే యేసుక్రీస్తు గాని వస్తే, కొన్యా ఏ వంశము? యూదా వంశమా? అప్పుడు కొన్యా లింక్ అంతా వస్తా ఉందా? లింక్ వస్తా ఉందా? ఆ లింక్ లో యేసుక్రీస్తు వస్తున్నాడా? ఆ లింక్ లో రావడంలో ఆయన ఏం చేశాడు? ఆ యొక్క చైన్ ఏం చేశాడు? ఆయన తీసుని తిప్పాడు. ఆయన చైన్ తిప్పి ఆయన స్త్రీ సంతానముగా వస్తాడని ఆది కాండంలో ప్రవచించింది కాబట్టి ప్రవచన ప్రకారంగా వస్తున్నాడు. ఇప్పటికీ సంఘసాకులకు అందుబాటులో ఇది. ఆయన యూదా గోత్రమే. అయితే ఆయనలో ఉండేది యూదా రక్తం కాదు. మీరు జాగ్రత్తగా వినాలి. పీటర్ పాస్టర్ బాగా జాగ్రత్త మాట్లాడుతున్నాడు. ఆయన యూదా గోత్రమే. అందుకని ఆయన అన్నాడు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. ఎందుకంటే ఆల్రెడీ కొన్యాతో భూమి మీద ఇక మీకు రాజు ఉండడు. ఎందుకంటే అక్కడ మొట్టమొదటి రాజు ఉన్నాడు, దేవుడే రాజు. సౌలుని ఎన్నుకున్నారు, రాజ్య పరిపాలన చేశారు. ఆఖరి రాజు కొన్యాతో చెప్పాడు, ఇక భూమి మీద నీకు రాజు ఉండడు. భూమి మీద ఆయన వచ్చి రాజ్య పరిపాలన చేయడానికి. అయితే బోధలు చూడు ఎలా ఉన్నాయో. రాజు వస్తాడు, రాజు వస్తాడు, రాజు వస్తాడు, రాజు వస్తాడు, రాజు వస్తాడు. యూదులకి రాజే లేడు. 400 సంవత్సరాలు బబులోనులో ఉన్నారు, వాళ్ళకి రాజు లేడు. పారసీయులు, మాదీయులు ఆధీనంలో ఉన్నారు, వాళ్ళకి రాజు లేడు. దాని తర్వాత బబులోను రాజు లేడు. అడిచి సంసోను వచ్చిన వాళ్ళకి రాజు లేడు. సంఘం ద్వారా మోసపడిపోయిన వర్తమానంలో ప్రవక్త చెప్తున్నాడు చక్కగా. ఇశ్రాయేలీలకి ఐగుప్తు యొక్క బానిసత్వంలో ఉన్నారంట. ఇశ్రాయేలీలు కాపర్లు ఒక్కడిని చూసి సంతోషించినారంట. ఎవరా ఒక్కడు? సంసోన్. ఒక్కడున్నాడు రా మనకి. అయినా వాళ్ళు ఆ రోజు ఎవరు ఆధీనంలో ఉన్నారు? వాళ్ళు ఫిలిప్తీల ఆధీనంలో ఉన్నారు. ఇశ్రాయేలుకి రాజు ఉన్నాడా? చివరికి యేసుక్రీస్తు కాలం వచ్చినప్పుడు ఇశ్రాయేలీలు ఎక్కడున్నారు? వాళ్ళు హేరోదు రాజు కింద ఉన్నారు. లేఖనం ఏం చెప్తుంది? యూదుల రాజు పుడతాడు. అయితే ఏ గోత్రంలో పుడతాడు? ఆయన యూదా గోత్రంలో పుడతాడు. అయితే యూదా యొక్క రక్తం ఆయనలో ఉండదు. గోత్రము యూదాదే, రక్తము యూదా గోత్ర రక్తము కాదు. ఆయన ప్రవహించే రక్తం యూదా రక్తము కాదు. ఆయన యూదా గోత్రంలో వస్తున్నాడు కానీ ఆయన ప్రవహించే రక్తం మాత్రము యూదా రక్తంలో కానీ ఆయన కానీ వచ్చి ఉంటే ఈరోజు మనం అన్ఫిట్. మనమే కాదు, ప్రపంచ దేశంలో అందరూ అన్ఫిట్. వాళ్ళు అంటారు, ఆ రక్తము మాకే, మా గోత్రం వాళ్ళకి, మా కులపోల రక్తం ఆయన, మా కులస్తుడు ఆయన, మా జాతోడు ఆయన, మా గోత్రకర్త ఆయన, మా గోత్రంలో వచ్చినాడు, అది మాకే చెందుతుంది, పోండ్రా కుక్కలరా అంటారు మనోళ్ళు. అంటారా? హల్లెలూయా. గోత్రానికి తండ్రి పేరును వాడుకున్నాడు. ఆయన ప్రవచనం నెరవేర్పడానికి తల్లిని వాడుకుంటున్నాడు.
చెప్పచ్చా? హల్లెలూయా. స్త్రీని దేనికి వాడుకున్నాడంటే ఆ యొక్క ప్రవచనం నెరవేర్పు. ఆమె ప్రవచనాన్ని నెరవేరుస్తున్నదే మరి అయినది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు రాజు వస్తాడని ప్రవచనాలు చెప్పబడతా ఉన్నాయి. కొన్ని వేల సంవత్సరాల నుంచి బోధిస్తున్నారు. మరి తూర్పు దేశ జ్ఞానులు ఆ నక్షత్రం వెంబడించుకుంటూ ఎక్కడికి వచ్చారు? వాళ్ళు బెత్లెహేంకి వచ్చారు, యెరూషలేముకి వచ్చారు. యెరూషలేముకి వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ అని అడిగినప్పుడు ఓ రాజుకి యెరూషలేములో ఉన్న ప్రజలకి కలవరం కలిగిందంట. వచ్చిందా కలవరము? ఎందుకు వచ్చింది కలవరము? వీళ్ళు ఆల్రెడీ రాజుని ఎన్నో సంవత్సరాలు ఎదురు చూస్తున్నారు కాబట్టి రాజు రాస్తాడు, వీళ్ళకి రాజ్యాన్ని పరిపాలిస్తాడు. అందుకని ఆయన పెరిగి పెద్దవాడైనప్పుడు దేవుని రాజ్యం గురించి మాట్లాడుతున్నాడు. ప్రజలు అడిగారని, అయ్యా యూదులకు రాజ్యం ఇస్తానని చెప్పాడంట. ఇస్తాడా యూదులకు రాజు? ఆయన యూదులకు రాజ్యం ఇస్తాడా? ఇస్తాడు. ఆయన చెప్పింది ఆయన ఆల్రెడీ చెప్పేశాడు ఆయన భూమి మీద. ఏమని? నేను ఈ లోక సంబంధిని కాను. ఈ భూమి మీద ఈ లోకంలో ఇప్పుడు ఈ రాజ్యాన్ని పరిపాలన చెప్పడం లేదు. ఆయన పరిపాలన అంతా నీతి రాజ్యం ఉంటుంది. అవినీతి అక్కడ ఉండదు. ఆయన పరిశుద్ధుడు ఏ విధంగా వేల కొలది దేవదూతలు ఆరాధిస్తున్నారు. హల్లెలూయా. అక్కడ పాపం ఏ విధంగా లేదు. అలాంటి రాజ్యం గురించి చెప్తున్నాడు ఆయన. దేవుని రాజ్యం అలాంటిదని చెప్తున్నాడు ఆయన. దేవుని రాజ్యం ప్రేమ ఉంటుంది, దేవుని రాజ్యంలో సమాధానం ఉంటుంది, దేవుని రాజ్యాన్ని పరలోక రాజ్యం అన్నాడు ఆయన. హల్లెలూయా. అయితే రాజు రావాలి. ఏ రాజు? యూదుల రాజు రావాలా? ఆమేన్. భూ సంబంధమైన రాజ్యాన్ని స్థాపించడానికి ఆయన రావడం సార్. ఆయన స్థాపించే రాజ్యమే పరలోక సంబంధమైన రాజ్యము. ఈరోజు మీరు భూ సంబంధం రాజు కోసం ఎదురు చూస్తున్నారా? యేసు ప్రభు వచ్చి ఈ ముఖ్యమంత్రి, ఈ ప్రధానమంత్రి అంతా దరివేసి వీళ్ళందరిని పరిపాలించి ఆయన రాజుగా ఉంటాడని, అది భౌతిక రాజ్యం. అది ఆయన రాజ్యం అన్నాడు. ఈ లోక సంబంధమైనది కాదు. ఆయన రాజ్యము పరలోక సంబంధమైన రాజ్యం. హల్లెలూయా. ఆయన మీ దేహానికి రాజు కాదు, మీ ఆత్మలకు రాజుగా ఉండాలి. ఆయన శరీరాలకు రాజుగా పెట్టుకోవాలి, ఆత్మ సంబంధమైన రాజు ఆయన. అందుకని యెరూషలేములోకి వచ్చి వాళ్ళు అడిగినప్పుడు యెరూషలేము రాజుకి ఏమొచ్చింది? కలవరం వచ్చింది. ప్రజలు వెళ్ళి చెప్పారు, అయ్యా ఇదిగో ఆఖరు రాజు దగ్గర నుంచి వీళ్ళకి రాజే లేడు. వీళ్ళు బబులోన్లో ఉన్నప్పుడు వీళ్ళు దీవించినాడు, వీళ్ళు పార్సీలు మాదీయంలో ఉన్నప్పుడు వీళ్ళు దీవించినాడు, వీళ్ళు ఫిలిప్తీలో ఉన్నప్పుడు వీళ్ళు దీవించినాడు. వీళ్ళని దేవుడు వదిలేసినాడు కానీ వీళ్ళని దీవిస్తానే ఉన్నాడు. నిజంగా నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు కూడా దేవుడు నిన్ను ఆదుకుంటాడు. హల్లెలూయా. కష్టాలు వచ్చినప్పుడు దేవుడిని వదిలిపెట్టకూడదు. నేను అడుగుతున్నాను, పేతురు ధనవంతుడే కదమ్మా. పేతురికి వలలు ఉన్నాయి, పేతురికి పడవ ఉంది, అవునా? పేతురు అన్ని వదిలిపెట్టి వచ్చినాడు ఆయన దగ్గరికి. ఈరోజు చాలా మంది ఆయన దగ్గరికి సంపాదించుకోవడానికి వస్తున్నారు. ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ పోగొట్టుకునే వాళ్ళే. సంపాదించుకునే వాళ్ళు 2 ఉన్నారు శిష్యులు. ఈరోజు మనకేం కావాలా? యేసు ప్రభువుని నమ్ముకున్నాం, మాకు మంచి ఇల్లు కావాలా. యేసు ప్రభువుని నమ్ముకున్నాం, మాకు మంచి ఉద్యోగం కావాలా. యేసు ప్రభువుని నమ్ముకున్నాం, మాకు మంచి పని ఉండాలా. యేసు ప్రభువుని నమ్ముకున్నాం, మాకు మరింత డబ్బులు ఉండాలా. మరి శిష్యులు 12 మంది అన్ని వదిలిపెట్టి వచ్చారుగా. వాళ్ళు అపోస్తలులు ఏమైనా సంపాదించుకోవడానికి వచ్చారా? ఉన్నదంతా అమ్మేసుకుని వచ్చినారు దేవుడి దగ్గర. ఆ యొక్క ప్రజలందరూ అమ్మి తీసుకుని వచ్చి అపోస్తలుల యొక్క పాదాల దగ్గర పెట్టారంట. మిమ్మల్ని అమ్ముకొని వచ్చి ఎక్కడైనా పెట్టమని చెప్తున్నాను నేను, ఆ తిన్న గిన్నెకి అడగమని చెప్తున్నా. హల్లెలూయా. మిమ్మల్ని మీ ఆస్తిపాస్తులన్నీ ఎత్తుకొని వచ్చి అమ్మ ఈ బలిపేట కాడ పెట్టండి అమ్మా, మనం అందరం పంచుకుందాము. వింటున్నారా? అటుగాని అమ్మడం ప్రారంభం చేస్తే ఆ ఎక్కువ ఆస్తి పాస్టర్లే అమ్మాలి ముందు. పాస్టర్లే అమ్మాలి, పాస్టర్ల దగ్గర ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు అమ్మమని చెప్పండి, ఎవరినైనా అమ్ముతారా? నేనైతే అమ్ముతా. హల్లెలూయా. నాది నేను ఏదైనా సంపాదించితే ఖచ్చితంగా అమ్ముతా. నీది నువ్వు అమ్మమంటే అమ్ముతావా? హల్లెలూయా. ఏమి లేని వాళ్ళు అమ్మడానికి సిద్ధమే కానీ ఉన్నోళ్ళు అమ్మడానికే. ఇప్పుడు నువ్వు అమ్మాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. నువ్వు ఇక్కడ పెట్టాల్సిన అవసరం లేదు. ఆమేన్. హల్లెలూయా. నీకున్న కాడి నీ కుటుంబాన్ని సమృద్ధిగా
మరి వాళ్ళని చక్కగా నడిపించి ఉన్న దాంతోనే, లేని దాని గురించి ఆశపడేవారుగా కాదు. ముగిస్తున్న చూడండి, ఈ జ్ఞానులు ఏం చేశారు? ఆ జ్ఞానుల్ని ఆ నక్షత్రం ఏం చేసింది? అది నడిచి వాళ్ళని నడిపించింది. అంతేనా? ఇప్పుడు మనం ఎవరిని చూడాలా? నడిచే నక్షత్రాన్ని కదా. ఎందుకు కలవరం వచ్చిందంటే ఇశ్రాయేలీయులకి రాజు వస్తాడని, ఆయన యూదా గోత్రంలో వస్తాడని. మరి అక్కడ ప్రవచనాలు, మరి స్త్రీ సంతానంగా వస్తానన్న కార్యాన్ని వాళ్ళు చూడలేకపోయారు. యూదాలో ఒక నక్షత్రము ఉదయిస్తుంది. ఉదయించిందా? ఆ నక్షత్రం వెంబడించారు వాళ్ళు. అది యెరూషలేమును నడిపించిందా? హల్లెలూయా. యూదుల రాజుగా పుట్టినవాడు అక్కడ అడిగినప్పుడు, రాజు కలవరం వచ్చినప్పుడు అక్కడ ఉన్న ఎవరిని పిలిపించాడు? ఆయన శాస్త్రుల్ని, పరిసయ్యుల్ని పిలిపించి అంత పరిశోధించినారంట. అయ్యా, ఆల్రెడీ ఆయన పుట్టేశాడు. పుట్టాడా? పుట్టి సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? 2 సంవత్సరాలు అయిపోయినా పాస్టర్లకు ఇంకా తెలియలే. యేసు ప్రభు పుడతాన్ని తెలుసుకోవాలి కదా. తెలుసుకున్నారు ఏ పాస్టర్ అయినా? ఎప్పుడు తెలుసుకున్నారు వాళ్ళు చూసేటప్పటికీ 2 సంవత్సరాలు అయిపోయింది. లవోదిక సంఘకాలం ప్రారంభమయ్యి ఇంచుమించు 77 సంవత్సరాలు అయిపోతా ఉంది. చెప్పచ్చా? 2వ రాకడ ప్రారంభమైంది. చూస్తున్నారా? పెళ్లి కుమారుడు రాకడ ప్రారంభమైంది. ఎవరైనా చూస్తున్నారా? ఆయన పెళ్లి కుమారుడుగా వచ్చి ఆయన వధువుకు అలంకరణ ఇచ్చాడు. ఆయన 7వ దూతను పంపించాడు. ఆయన చివరికాల వర్తమానం ఇచ్చినాడు. ఆయన సాయంకాల వర్తమానం కూడా వచ్చాడు. చెప్పచ్చా? మరి ఇవన్నీ జరిగి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఇంచుమించు 70 సంవత్సరాలు అవుతుందా? 77 సంవత్సరాలు అవుతుందా? మరి ఆ రోజు ఏ విధంగా అయితే వాళ్ళు 2 సంవత్సరాల తర్వాత చూసుకున్నారో, వీళ్ళకి 70 ఏళ్ళే పాపం. లవోదిక ఎప్పుడు ప్రారంభమైందమ్మా? 1906లో ప్రారంభమైంది. ఎవరు చూశారు దాన్ని? వధువైన చూసింది. మరి శాఖలు చూసాయా? వాళ్ళు సంబరాల్లో ఉన్నారు. ఏ సంబరాలు? క్రిస్మస్ సంబరాల్లో ఉన్నారు. ఓ, ఇంటి మీద స్టార్ పెట్టినారు. అవునా? నక్షత్రం ఎక్కడ నడిపించండి? యేసు దగ్గరకు నడిపించింది. వెళ్ళండి ఈ రోజు మీరు వెళ్ళి ఏ ఇంటి మీద స్టార్ ఉంటుందో ఆ ఇంటి మీదకి వెళ్ళి చూడండి. ఆ ఇంటి మీద ఓ నక్షత్రం ఏమే చూసి లోపలికి వచ్చామమ్మా అని చెప్పండి. వాళ్ళు నక్షత్రాన్ని చూసి, ఓ యొక్క జ్ఞానులు ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళు గొర్రెల కాపర్లు ఎక్కడికి వెళ్ళారు? వారు ఇంటిలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరున్నారు? యేసు ఉన్నాడు. ఈరోజు నక్షత్రాన్ని చూసి నీ ఇంటిలోకి వస్తే ఎవరున్నారు నీ ఇంట్లో? దసరా బోలుడు నాగేశ్వరరావు కనపడతా ఉంటాడు, పచ్చగడ్డి కోసేటి పరుసు పిల్ల అని. అంతే సార్, ఎప్పుడో చూసింది గుర్తుందిలే. ఆ నక్షత్రమేమో బెత్లెహేములో ఉన్న యేసును చూపించింది. ఈ రోజు ఇంటి మీద ఉన్న నక్షత్రము అది చూసి నీ ఇంట్లోకి వస్తే పోయి మా ముందా, రేపు మా పండగ వస్తుంది, మీ పండగకి నాకు ఇవ్వాలరా ముందా. ఏ పండగకి? భోగి పండగ రోజు నువ్వు చూసుకోవాల నన్ను, మా పండగ రోజు నిన్ను నేను చూసుకుంటా. రా, ఈరోజు బిర్యానీ, క్రిస్మస్కి ముందు బిర్యానీ. సిగ్గులే. ఎవరికి పండగ? పంటికి, ఒంటికి, ఇంటికి పండగ. అంటే ఎవరికే? నా ఏసేపన్న ఎవరికి పండగ? పంటికి మంచి మంచి మొక్క, ఒంటికి మంచి బట్టలు, ఇంటికి సొన్నం. అంతే. ఇంటి మీద స్టారు, ఇంట్లో బారు, ఈదులో బోరు. ఇంటి మీద ఏమో స్టారు, ఇంట్లోనేమో బారు. అంతేనా? దాని తర్వాత 10 రూపాయలు 5 రూపాయలు తీసుకొని వచ్చే దాని తర్వాత పండగ తీసుకున్న డబ్బులు ఇంకా ఇయ్యలేదా? పండగ చేసుకున్నారా? క్రిస్మస్ పండగ డబ్బులు ఇచ్చేది తెలీదా మీకా? పండగ కొనుక్కున్న గుడ్ల ఎన్నేళ్ళు అయిందే? పండగ తీసుకున్న డబ్బులు ఇంకా ఇచ్చేదిలా? ఏమైంది తర్వాత? బోరు. అంతేనా? ఇంటి మీద స్టారు, ఇంట్లో బారు, ఈదులో బోరు. ఆ పండగ చేయబాకండి. ఆ పండగకి భయపడే నాకు క్రిస్మస్ అంటే భయం వేసింది. మా ఊర్లో యేసు ప్రభుని నమ్ముకోక ముందు పండగ అంటే ఓయమ్మ పెద్ద పండగ అనుకున్న క్రిస్మస్ పండగ. క్రిస్మస్ పండగ అందరూ తాగి కూర్చొని ప్యాకెట్ ఆడుకుంటా ఉన్నారు. క్రిస్మస్ పండుగ కూర్చొని ప్యాకెట్ ఆడుకుంటారా? నేను చిన్నప్పుడు చూసినాను యేసు ప్రభుని నమ్ముకోక ముందు.
మా ఊర్లో వాళ్ళు మళ్ళీ పెద్ద పురాతనమైన క్రైస్తవులు అంటూ వాళ్ళు మళ్ళీ పెద్ద క్రైస్తవులు. వాళ్ళు ఆ రోజే పోతారు చర్చికి, తర్వాత రోజులు పనే పోరు వాళ్ళు. ఆ రోజే వస్తారు చుట్టాలు, ఆ రోజే బంధువులు. దేనికి? మొక్కదని ముందు తాగేదానికి, మొక్కదని ముందు తాగేదానికి. కూర్చొని రౌండ్ టేబుల్ ఏం చేస్తుంది? ప్యాకెట్ ఆడుకుంటా ఉంటారు. మళ్ళీ భార్యలు పిల్లలు ఏం చేస్తారు? వీళ్ళకి మందులు సప్లై చేస్తారు. పిల్లకాయలు ఏం సప్లై చేస్తారు? సిగరెట్లు బీడీలు సప్లై చేస్తారు. అవి తాగతా ప్యాకెట్ ఆడుకుంటా జై క్రిస్మస్ చేసి పుట్టాడు క్వార్టర్ ముందు, క్రీస్తు పుట్టాడు క్వార్టర్ దాడు. ఈరోజు క్రీస్తు పుట్టుక క్వార్టర్కి అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏంటి యేసు క్రీస్తు పుట్టుక? ఆయన బెత్లెహేము ప్రభువు నేడు లోకరక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన పుట్టి ఉన్నాడని చెప్పడానికి నేనే సాక్షి. ప్రతిరోజు క్రీస్తు నీ జీవితంలో పుట్టాలి, ప్రతిరోజు పుట్టాలి. ఆయన ఏదో సంవత్సరానికి ఒక రోజు పుట్టేది కాదు. మన పండుగ సంవత్సరానికి ఒక రోజు. ఆయన జన్మకన్నా ఆయన మరణం గురించి ఎక్కువ మాట్లాడాడు. ఆయన ప్రవచనాలను కూడా ఎక్కువ ఆయన మరణం గురించే ఉన్నాయి. ఆయన దావీదు, ఆయన దావీదు 50 కీర్తన 53లో మాట్లాడుతున్నాడు. యెషయా 53లో ఏం చెప్తున్నాడు? ఆయన మేము తెలియజేసిన సమాచారం ఎవడో నమ్మిను, యెహోవా ఎవరికి బయలుపరచబడు. క్రీస్తు పుట్టాడంటే కలవరం రావాలా. నల్లయ్య గారి పొలంలో కలవరం ఉంది. ఎందుకో తెలుసా? పోయిన వారంలో క్రీస్తు పుట్టాడు ఇతర జీవితంలో. హల్లెలూయా. క్రీస్తుని జీవితంలో పుట్టినప్పుడు ఊర్లో కలవరం వస్తుంది. ఆమె ఏందా ఇవన్నీ తీసేసిందా? కలవరం వచ్చింది. అంటే పుట్టాడు. ఇప్పుడు నిజంగా క్రీస్తు ఎక్కడ పుట్టాడు? నీలో పుట్టాడు. నీలో క్రీస్తు పుడితే నీ ఊర్లో ఏమి రావాలా? కలవరం రావాలా? అరే ఇంత ముందు రాగలేదు ఈ మనిషి, ఇప్పుడు మారిపోయింది. ఏంటది? జన్మించాడు, నీలో క్రీస్తు జన్మించాడు. ఆ మరియా కన్నా గొప్పవాడు ఈ రోజు ఇక్కడ ఉన్నారు. ఆ మరియమ్మ 9 నెలల యేసును మోసింది. ఉన్నారా మరియమ్మ కన్నా గొప్పవాళ్ళు ఇక్కడ? ఉన్నారా మరో మరియమ్మలు ఇక్కడ? మరో మరియమ్మలు ఉన్న చూడొచ్చా? నేను ఈ రాత్రి ఈ మధ్యాహ్నం మరో మరియమ్మను చూడొచ్చు ఇక్కడ. హల్లెలూయా. ఆ మరియమ్మ 8 నెలలు మాత్రమే యేసుని మోసుకుంటూ ఇబ్బంది పడింది. 9 నెలలు అంతేనా? 9 నెలల తర్వాత బిడ్డని భూమి మీదకి వదిలిపెట్టేసి. ఈరోజు చాలా మంది కూడా 9 నెలలే మోస్తారు యేసు. కొంతమంది 2 నెలలు మోస్తారు. ఒక ఆయన 5 సంవత్సరాలు నమ్ముకున్నావా, బరువు అయిపోయింది, వదిలేసింది. కలిసి రాలా, అచ్చుబాటు కాల. ఆయన మాకేమి చేయలే. ఆయన నమ్ముకుంటే మాకు పనే లేదు, కూడే లేదు, గుడ్డే లేదు, తిండే లేదు, అన్ని కష్టాలే. మరియమ్మకే అంటే మరియమ్మ 9 నెలల తర్వాత వేసిన భూమి మీదకి తీసుకొచ్చింది. ఈరోజు ఆ మరియమ్మ గురించి కదా మాట్లాడి. ఇక్కడ ఒక మరియమ్మ ఉంది. ఇప్పుడు ఒక మరియమ్మ కావాలి దేవుడికి. ఇప్పుడు 9 నెలలు మోసే మరియమ్మ కాదు, సంవత్సరం మోసే మరియమ్మ కాదు, 2 సంవత్సరాలు మోసే మరియమ్మ కాదు, కష్టాలు వదిలేసే మరియమ్మ కాదు. కష్టమైన, ఇరుకైనా, ఇబ్బంది అయినా, హల్లెలూయా, ప్రళయమైన, ఉపద్రవం అయినా, ఎన్ని కష్టాలు వచ్చినా చనిపోయిన వరకు ఈ గుండెల మీద పెట్టుకుని మోసే మరియమ్మలు కావాలా? ఆమెను ఎక్కడ మోస్తున్నావు నువ్వు యేసు ప్రభుని? ఈరోజు హృదయంలోనేనా? 9 నెలల ఆ మరియమ్మ ఎంతవరకు మోసిందమ్మా? 9 నెలలేనా? నీ పేరు మరియమ్మ పెట్టుకున్నావేమో, నువ్వు కూడా 9 నెలలు మోసిపోయమ్మా, బరువైంది అక్క, వదిలేసి. ఏం వేసిపోతుందమ్మా, దింపేసింది. అందుకని నా కాడి తేలిక, నా భారము సులువు. సులువుని ఎత్తుకున్నాడు, వెన తిరిగి చూడకూడదు. కష్టాలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా నువ్వు సాగిపోతానే ఉండాలా. అందుకే ఈ రోజు ఒక మరియమ్మ కావాలి దేవుడికి. మీరే ఒక మరియమ్మలుగా మారాలా, క్రీస్తును మోసిన మరియమ్మలుగా. 9 నెలలు కాదమ్మా, గుర్తుపెట్టుకోండి. ఎన్ని నెలలు? 9 నెలలు మోస్తారా? ప్రాణం ఉన్నంత వరకు, ఈ భూమి మీద నువ్వు నడిచినంత వరకు, నువ్వు అవతల గట్లో పోయినంత వరకు, నువ్వు అవతల గట్లోకి పోయినా కూడా క్రీస్తుతోనే పోవాలి. అవతలకు నువ్వు ఒంటరిగా పోలేవు.
నువ్వు అవతల కట్టుకు పోవాలంటే ఆయనతో పోవాలి. నువ్వు ఆయన వదిలిపోతావా? పేతురు యేసు ప్రభు నీళ్ళ మీద నడుచుకుంటా పోతా ఉన్నాడు. నడుస్తా పోతున్నాడు యేసు ప్రభు నీళ్ళ మీద. మునిగిపోయినాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నడు అన్నాడు. పేతురు ఏం చేశాడు? నేల మీద నడవడం ప్రారంభించి ఆయన నడిచి వెళ్ళిపోతా ఉన్నాడు. ఆయన పరిస్థితుల వైపు చూడలేదు. హల్లెలూయా. నేల వైపు చూడలేదు, యేసు వైపు మాత్రమే చూశాడు. ఓ నీళ్లు మునిగిపో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎప్పుడైతే పేతురుకి అవిశ్వాసం వచ్చిందో, అపనమ్మకం వచ్చిందో, మునిగిపో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అవిశ్వాసం, అపనమ్మకం నీవు ఎంత మాత్రమని కూడా రాకూడదు. రాని వచ్చిన ఇరుకులు వచ్చిన ఇబ్బందులు వచ్చిన ఆయన మోసుకుంటూ వెళ్తున్న మరియలాగా ఈ మధ్యాహ్నం ఉండాల. నిన్ను బట్టి, నీ గ్రామంలో బట్టి ప్రజలకి కలవరం రావాలా. యేసు పుట్టుక హేరోదుకి కలవరం తీసుకొని వచ్చింది, జ్ఞానులకి కలవరం తీసుకొని వచ్చింది, సతికేయులకి కలవరం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి యేసుక్రీస్తు పుట్టుక ఆ రాజ్యములో వాళ్ళకి ఏం తీసుకుని వచ్చింది? కలవరం తీసుకుని వచ్చింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసుక్రీస్తు పుట్టుక యెరూషలేము వారికి కలవరం తీసుకొని వచ్చింది. అదే క్రీస్తు నీ హృదయంలో జన్మిస్తే మీ ఊర్లో ఒకటి కలవరం రావాలి. అరే యేసుక్రీస్తు జీవితంలో ఉన్నాడు, నీ గురించి సాక్ష్యం ఇవ్వాలా, నీ ఊరు సాక్ష్యం ఇవ్వాలా. హల్లెలూయా. నీ గురించి వాళ్ళు మాట్లాడుకోవాలా. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని మాట్లాడుకున్నారా వాళ్ళు? హల్లెలూయా. అయితే ఆ క్రీస్తు నీ హృదయంలో కానీ పుడితే నీ గురించి కూడా మాట్లాడుకోవాలి. మరియా ఏ విధంగా ఉందో అలా నువ్వు ఉండాలి. మరియాకి ఎన్ని నిందలు వచ్చినాయి తెలుసా? నిందలు వచ్చాయి, మరియాకి వచ్చాయి లేదా? మరియాని ఏమన్నారు తెలుసా? వాళ్ళు వ్యభిచారి అన్నారు, పెళ్లి కాకముందే కడుపు వచ్చింది అన్నారు, అక్రమ సంతానం కలిగి ఉంది అన్నారు. మరియా వాక్యాన్ని ఎవ్వరూ నమ్మలేదు. నమ్మారా? ఊరు నమ్మిందా? స్నేహితులు నమ్మారా? బంధువులు నమ్మారా? హల్లెలూయా. ఊరు నమ్మకపోతే నమ్మకపోయింది, బంధువులు నమ్మకపోతే నమ్మకపోయినారు, స్నేహితులు నమ్మకపోతే నమ్మకపోయినారు. పోనీ కట్టుకున్న భర్తనే నమ్మాడా? చర్చిలో ఇలాంటి వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఎలాంటి వాళ్ళు? యేసేబు లాంటి వాళ్ళు. భర్తగానే ఉంటారు కానీ నమ్మరు, భారీగానే ఉంటారు కానీ నమ్మరు. ఏం లే ప్రవక్తలు అంటే రహస్య విశ్వాసాన్ని యాయూరుని అన్నాడు. ఏం పేరు పెట్టాలో నాకే తెలియడం లేదు, ఇది చెప్పాడు ఆయన. వీళ్ళు అనుమానిస్తారు, రహస్యంగా వదిలేసేవాళ్ళంట. వచ్చింది, మంచి పేరు వచ్చింది. రహస్యంగా యేసు మరియాని విడనాడాలనుకుంటున్నాడంట, ఎవరికి తెలియకుండానే. అవునా? ఇంతకుముందు చాలా మంది ఎవరికి తెలియకుండానే సంఘాలు మార్చేశారు. వీళ్ళే ఎవరు? రహస్య విశ్వాసాలు అనకూడదు. వాళ్ళ రహస్య విశ్వాసాలు అంటే అదొక రకం, రెండు రకాలు ఉన్నాయి రహస్య విశ్వాసాల్లో. నమ్మనోళ్ళు ఒకరు, నమ్మేవాళ్ళు ఒకరు. ఒకరేమో యేసేబు లాంటి వాళ్ళు, ఒకరేమో యాయూరు లాంటి వాళ్ళు. వీళ్ళిద్దరు రహస్య విశ్వాసాలే. అంతేనా? యేసేబు
భార్యని రహస్యంగా విడనాడాలని ఆల్రెడీ పాత నిబంధనల ప్రకారం పరిత్యాగ పత్రం రాస్తున్నాడంట, విడాకులు రాస్తున్నాడంట రహస్యంగా. ఇంట్లో ఉండే విడాకులు రాసేది. ఎక్కడున్నాడు? కలిసి ఉండే వీళ్ళు మంచి దొంగలు చాలా మంది ఉన్నారు. ఇంట్లోనే ఉంటారు, విడిపోతా ఉంటారు. మాటకే ప్రేమించుకుంటారు, లోపలంతా ఒకటే గొడవలే. పాపం యేసేపు రహస్యంగా మరియాని విడనాడాలని అనుకుంటున్నాడు, పరిత్యాగ పత్రం రాస్తున్నాడు. దూత వచ్చి మాట్లాడుతుంది. ఇలాంటి వాళ్ళకి మరియమ్మ చెబితే రాదు. నేను గర్భవతినండి, యేసును మోస్తున్నాను, రక్షకును మోస్తున్నాను, పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధారించానంటే యేసేపులు నమ్మరు. చెప్పింది ఆమె. మరి నమ్మారా? నమ్మినాడా యేసేపు? విడాకులు ఇవ్వాలనుకుంటున్నాడు. ఎవరికి? భార్యకి, ప్రదానం చేయబడిన భార్యకి, పెళ్లి చేసుకున్న భార్యకి. హల్లెలూయా. రహస్యంగా విడనాడాలనుకుంటున్నాడు, రహస్యంగా వదిలేయాలనుకుంటున్నాడు. అయితే అలాంటి వాళ్ళతో దూత వచ్చి మాట్లాడుతూ ఉంది. యేసేపు, నీ భార్యను చేర్చుకోవడానికి నువ్వు ఎంత మాత్రమే కూడా అనుమానించుకో. ఆమె పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భం ధరించింది. ఆమె గర్భంలో ఉన్నది దేవుడు, రక్షకుడు. రైట్? హల్లెలూయా. నోరు మూసాడా దూత? మూసేసాడా? కొంతమంది కూడా మాట్లాడరు, నోరు మూయబడుతుంది. నోరు మూసు. రహస్యంగా వదిలేయాలనుకోలేదు, రహస్యంగా విడనాడను. రహస్య పాపి అని చెప్పాలంటే. ఆమేన్, హల్లెలూయా. కలిసే ఉంటారు, రహస్యంగా ఉంటారు. భర్తగానే ఉంటారు, రహస్యంగా ఉంటారు. భార్యగానే ఉంటారు, రహస్యంగానే ఉంటారు. భార్య భర్తల మధ్యలో ఏ రహస్యాలు ఉండకూడదు. ఏం ఒక్కరు కూడా ఆమె లేవా? ఉన్నారు ఇక్కడ భార్య భర్తలు? పెళ్లి కాని వాళ్ళు ఇక్కడ, భర్త లేని వాళ్ళు. ఓకే, భర్త ఉన్నోళ్ళని చెప్పండి. హల్లెలూయా. ఏ రహస్యాలు ఉండకూడదు. ఇప్పుడు ఈమె రహస్యం చెప్పినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన రహస్యంగా విడాకులు రాస్తున్నాడు. దూత మాట్లాడింది, నోరు మూసి. ఇప్పుడు మరియ గర్భాన్ని నమ్మేది ఎవరు? చర్చి నమ్మిందే? పాస్టర్ నమ్మారా? సంఘం నమ్మిందే? నీతిమంతుడని యేసేపు నమ్మాడా? వాక్యము నీతిమంతుడి దగ్గర పోతే నమ్మాడా? మరి ఎవరు నమ్ముతారు మరియ గర్భాన్ని? మరియమ్మ మాటలు ఎవరు నమ్మాలమ్మా? ఇప్పుడు మరియమ్మ ఎవరితో సహవాసం చేయాలా? ఎవరి దగ్గరికి వెళ్ళాలా? మరియమ్మ తన యొక్క పిన్నమ్మ కూతురైన ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళిందంట. హల్లెలూయా. వాక్యం ఎవరికంటే గర్భవతులకి, క్రీస్తుని మోసే వాళ్ళకి, క్రీస్తుని నమ్మే వాళ్ళకి. హల్లెలూయా. ఓ మరియ ప్రెగ్నెంట్ అయి ఉంది, ఈ వాక్యాన్ని తీసుకెళ్తా ఉంది. ఓ సంఘం నమ్మలేదు, కట్టుకున్న భర్త నమ్మలేదు, నమ్మే ప్రజలు కావాలా? వాళ్ళు ఎదుగుతా ఉంది మరియా. అక్కడ ఒక స్త్రీ ఉంది, ఆమె ఎలిజబెత్ అయింది, ఆమె గర్భవతి అయింది. ఆమె గర్భంలో ఒక శిశువు ఉన్నాడు, ఆమె ప్రవక్త అయి ఉన్నాడు. ఆమె ఎవరిని మోస్తుందంటే ప్రవక్తను మోస్తుంది. వాక్యము ప్రవక్త ఎదుకెళ్తా ఉంది. 6 నెలలు అయింది కానీ రాయిలాగా ఉందంట. 6 నెలలు అయింది కానీ పిండం కదలడంలా. అది గర్భమా రాయా పిండమా ఏందో తెలియడంలా. కదలికలు లేవు. యోహాను గర్భంలో ఉన్నాడు కానీ కదలికలు లేవు. ప్రవక్త గర్భంలో ఉన్నాడు కానీ కదలికలు లేవు. చెప్పచ్చా? హల్లెలూయా. ప్రవక్తను మోస్తుంది ఆమె, అయితే అక్కడ ఏమి లేవు, కదలికలు లేవు. హల్లెలూయా. ఎప్పుడైతే మరియా వెళ్ళిందో, యేసేపు ఆ యొక్క ఎలిజబెత్ని కలుసుకొనిందో, ఎలిజబెత్కి వందనాలు చెప్పిందో, ఎలిజబెత్ కూడా ఆమెకి వందనాలు చెప్పిందంట.
ఓ నేను గర్భవతినానింది ఎవరు? మరియా. ఓ యేసు, ఆ ఎలిజబెత్ చెప్తుంది నేను గర్భవతినే. అంటే యేసు పుట్టుకలో గర్భవతులు కావాలా? ఏ గర్భవతులు? భౌతికమైన గర్భవతులు కాదు, ఆత్మ సంబంధమైన గర్భవతులు. ఆత్మ సంబంధమైన వాక్యాన్ని మోసేవాళ్ళు కావాలా? వాక్యంతో నువ్వు గర్భం దాల్చి ఉండాలా. అదే వాక్య గర్భం దాల్చి ఉండాలా, నువ్వు వర్తమానంతో గర్భం దాల్చి ఉండాలా. హల్లెలూయా. ఈ కాలమేక యేసు క్రీస్తుని హృదయంలో గర్భం దాల్చి ఉండాలా. ఇక్కడ గర్భం దాల్చవచ్చు, ఇక్కడ గర్భం దాల్చవచ్చు. మరియా ఏమో ఇక్కడ గర్భం దాల్చింది, నీవేమో ఈరోజు ఇక్కడ హృదయం అనే గర్భంలో దాల్చాలి. ఇది దాచే స్థలమే, ఇది దాచే స్థలమే. ఇది బిడ్డని దాచే స్థలమే, ఇది రహస్యం దాచే స్థలమే. ఇది క్రీస్తుని దాచే స్థలమే. హృదయం కూడా క్రీస్తుని దాచే స్థలమే. ఏ స్థలములో క్రీస్తుని దాస్తున్నావు నువ్వు? ఎలిజబెత్ గర్భంతో ఉంది. వాక్యము ప్రవక్త వద్దకు వెళ్ళింది. ఎలిజబెత్కి వందనాలు చెప్పింది, ఆమె వందనాలు చెప్పింది. నేను గర్భవతిని, నేను గర్భవతిని. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నా గర్భములో యేసు ఉన్నాడు, యేసు ఉన్నాడు. మొట్టమొదటి భూమి మీద ప్రకటించిన మాట దూత చెప్పింది, దయా ప్రాప్తురాలు నీకు శుభము కలుగును, పరిశుద్ధాత్మలో నీవు గర్భము ధరించిపోతున్నావు. ఆయనకి యేసు అని పేరు ఎప్పుడైతే పలికిందో అదే పేరు నోటులో నుంచి, మరియా నోటులో నుంచి ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళిందంట. ఆ పేరు ఎప్పుడైతే పలికిందో ఓ రాయిగా ఉన్న శిశువు కడుపులో కథల్లో గొంతులు పెట్టాడంట. లోపల ఏం జరిగింది? కదలకుండా ఉన్న బిడ్డ ఏం చేసింది? స్వరం వింటానే. ఏ స్వరం అది? ఏ పేరు అది? ఆ పేరు వింటానే. ఏ పేరు అది? తండ్రి కాదు, కుమారుడు కాదు, పరిశుద్ధాత్మ కాదు, ఎలోహిము కాదు, సర్వశక్తిమంతుడు కాదు. ఇవన్నీ బిరుదులు, ఒకే ఒక పేరు. ఆ పేరు యేసు. యేసు అని పేరు వింటానే ఓ ఆ యొక్క గర్భంలో శిశువు గంతులు వేయడం మొదలు పెట్టాడు అక్కడ. ఇప్పుడు నేను గర్భవతిని, పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించాను, నా గర్భములో యేసు ఉన్నాడు. ఆమె చెబుతుంది నేను గర్భవతిని, నా గర్భములో ప్రవక్త అయినా యోహాను ఉన్నాడు. వాక్యము ప్రవక్త ఎదగలింది. ఈరోజు ఒకటి నువ్వు యేసును మోసేదానిగా ఉంటావా, రెండు ప్రవక్తను మోసేవారుగా ఉంటావా? ఇద్దరున్నారుగా. ఒక ఆమెమో యేసును మోస్తుంది, ఒక ఆమెమో ప్రవక్తను మోస్తుంది. వాక్యం ఎవరి వద్దకు వెళ్తుంది? ప్రవక్త వద్దకు వెళ్తుంది. ఇప్పుడు యేసు వాక్యమేనా, యోహాను ప్రవక్తేనా? ఇప్పుడు చిన్న పిల్లవాడైనా ఆ యొక్క వాక్యము ఎవరి వద్దకు వెళ్తుంది? చిన్నవాడైనా ప్రవక్త దగ్గరికి వెళ్తుంది. అందుకే నేను పెరిగి పెద్దవాడైనప్పుడు ఓ ఆయన నిలబడినప్పుడు యేసు ప్రభు వరుసలో వస్తా ఉన్నాడంట. వాక్యం వస్తా ఉంది ఎవరి దగ్గరికి? చిన్నవాడు ఉన్నప్పుడు, గర్భంలో ఉన్నప్పుడు దర్శించిన అదే యేసు పెరిగి 33 సంవత్సరాలు వచ్చినప్పుడు, యోహాను బాప్తిసం ఇస్తున్నప్పుడు అక్కడికి నడిచి వస్తున్నాడు ఆయన. హల్లెలూయా. వాక్యం ఎవరి వద్దకు వస్తా ఉంది? యోహాను యొద్దకు వస్తా ఉంది. వాక్యము ప్రవక్త యొద్దకు వస్తా ఉంది. ఆయన బాప్తిసం ఇచ్చేటప్పుడు ఒక కథలకి జరిగిందంట. ఎందుకంటే ఇక్కడేదో దైవ ప్రసన్నత ఉంది, ఇక్కడేదో దేవుని కార్యం ఉంది, ఇక్కడేదో దేవుని కథలకి జరుగుతా ఉంది. ఓ ఇక్కడేదో ఆయనకు ఒక షవరింగ్ అనేది ఏర్పడింది. ఎందుకంటే దేవుని ప్రసన్నత అక్కడ ఏ బలిపీఠం లేదు. అక్కడ ఆ బురదలో ఆయన ప్రసంగం చేసేటప్పుడు, ఆ బురదలో ఆయన బాప్తిసం ఇచ్చేటప్పుడు, ఆ నీళ్ళలో ఆయన బాప్తిసం ఇచ్చేటప్పుడు, యేసు వస్తున్నప్పుడు, ఆయన రాబోతున్నాడు అన్నప్పుడు దాకా ప్రసంగం చేసినాడు ఆయన. ఇప్పుడు ఏమనంటే ఆయన వచ్చి ఉన్నాడని ప్రసంగం చేస్తున్నాడు. రెండు ప్రసంగాలు ఉన్నాయి. ఆయన రాబోతున్నాడా, ఆయన వచ్చి ఉన్నాడా? ఈరోజు వర్తమానంలో ఇక్కడే కొట్టుకుంటున్నారు ఇద్దరు. ఆయన రాబోతున్నాడా, ఆయన వచ్చి ఉన్నాడా? సద్దుకేయులకి ప్రాబ్లము, పరిసయ్యులకి ప్రాబ్లము. చెప్పచ్చా? ఇప్పుడు దాకా ఆయన రాబోతున్నాడని చెప్పాడు, ఇప్పుడు ఆయన వచ్చి ఉన్నాడని చెప్పాడు. అక్కడ దేవునికి స్తోత్రం. వచ్చి ఉంటానని వరుసలో ఉన్నాడు. వచ్చి అయ్యా నీ దగ్గర నేను బాప్తిసం తీసుకోవాలా, నీవు బాప్తిసం ఇవ్వడమా?
ఈ కాలానికి ఇలా సాగని. హల్లెలూయా. వాక్యం ఎవరి వద్దకు వచ్చింది? ప్రవక్త వద్దకు వచ్చింది. హేరోదుకి కలవరం వచ్చింది, యేసుని ఏమీ చేయలేకపోయినాడు. హల్లెలూయా. 2 సంవత్సరాల పిల్లవాళ్ళని చంపడానికి హేరోదు ఎన్నో ప్రయత్నం చేశాడు. అయితే అక్కడ కూడా ప్రవచనం ఏం చేసింది? ఐగుప్తు నుంచి నా జనులను ఆయన తీసుకొస్తాడని ప్రవచనం ద్వారా ఆయన బయటికి తీసుకుని వెళ్ళిపోయి, మరి హేరోదు చనిపోయినంత వరకు అక్కడే ఆ దూత ద్వారా ఆయన హెచ్చరిక చేయబడ్డాడు. హల్లెలూయా. అయితే యేసుక్రీస్తు రాజ్యము రాబోతుంది, ఆయన రాజుగా ఉండబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. యూదా రాజుని భూమి మీద కాదు కానీ ఆయన రాజ్యము ఆయన ఎక్కడ ఆయన చేయబోతున్నాడు? ఆయన ఈ భూమి మీదనా? అయితే భౌతికమైన రాజ్యం కాదు, ఆయన ఆత్మ సంబంధమైన రాజ్యం చేయబోతున్నాడు. దేవుడి మధ్యాహ్న కాల సమయంలో వాక్యాన్ని దీవించిన గాక. అందరు కళ్ళు మూసుకుందాం. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో జాషువా వచ్చి మన ప్రార్థన నడిపిస్తాడు, ప్రార్థనతో ముగిస్తాడు.